శ్రీమాతే నమః. గురువు గారికి నా వందనాలు. అమ్మా, నేను తిరుపతి నుంచి, నా పేరు నాగభూషణమ్మ. నేను వారాహిదేవి అంటే నాకు పెద్దగా ఐడియా లేదు. ఆ దేవత అంటేనే కాశీకి పోయింది. 9 రోజులు అక్కడ నిద్ర చేసినామమ్మా. మేము ఒక బ్యాచ్గా వెళ్ళేసి 10 మంది. అప్పుడు వారాహిదేవి గుడికి మేము తెల్లవారుజామున పోవాలి అని చెప్పినారు. లేకపోతే ఆ గుడి 8:30కంతా, మళ్ళా 7:30కంతా క్లోజ్ చేస్తారు. 8:30కంతా మళ్ళీ అక్కడ ఎవరు ఉండకూడదు, గుడి క్లోజ్ చేస్తారు అని చెప్పినారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఏమి అట్లా ఆ దేవుడికి మాత్రం ఆ మాది అందరినీ పగులంతా దర్శనం చేసుకుంటే ఆ దేవుడిని మాత్రం తెల్లవారితే ఎందుకు దర్శనం చేసుకోవాలి? అసలు అమ్మవారి గురించే నాకేమీ తెలియదమ్మా అసలు. దాన్ని బట్టి నేనేమనుకున్నానంటే, ఇంకా ఆ దేవుడిని మాత్రం ఎందుకు అట్ట దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అని పోయినాము. పోయి క్యూలో నిలబడినాము, దర్శనం చేసుకున్నాము. అట్లా పైన ఆ స్లాబ్లో ఎక్కి చూడడము, అట్లా మళ్ళా కింద పాదాలు చూడడం, అటు చూసుకొని వచ్చేసి నాకు పెద్దగా ఏమి అంటే ఏమో ఆ వారాహిని అమ్మ ఈమె ఒక దేవుడు, శివలింగాలన్నీ చూసిన దాంట్లో బట్టి ఈమె ఒక దేవుడు అనుకుని దండం పెట్టుకొచ్చేసినాను. నాకు పెద్దగా ఐడియా ఏం లేదు. ఇక్కడ రాయల చెరువులో, తిరుపతి దగ్గర రాయల చెరువులో కట్టినప్పుడు ఆడ ఒకసారి పోయినానమ్మా. ఆడ ఒకసారి పోతే వాళ్ళు మంత్ర దీక్ష తీసుకునేదానికి ఏదో మాలలు అవన్నీ కొనుక్కోమని చెప్పినారు. కొనుక్కొని చెయ్యాలి అని చెప్పేసి అని ఆ గురువు అదేదో చెప్తా ఉన్నారు. నాకు అయినా కూడా నాకెందుకో మనసుకే రాలేదనమాట. ఎందుకో అనిపించలే నాకు. నాకు ఆల్రెడీగా అయ్యాడ ఓం శక్తమ్మ గుడి అని చెప్పేసి అని, అంటే మాలలు వేసేది కాదమ్మా, మామూలుగా ఓం శక్తమ్మ మాలలేసి అట్లా చేస్తారే పట్టం పెట్టి, ఆ గుడి కాదు. ఈ అమ్మవారి విగ్రహమే పెట్టుకోండాము. ఎందుకో నాకేం కల్లో చెప్పలేదు, ఏమి చెప్పలే అమ్మ. ఒకసారి లింగేశ్వర నగర్ లో అమ్మవారి గుడే లేదు, ఒక అమ్మవారి గుడి కట్టుకుంటామని చెప్పేసి అని మా మామగారు స్థలం ఇచ్చినాడు మెయిన్ రోడ్డుకే. నేనేం చేసినానంటే, కొంతమంది దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని మిగతా అంతా నా డబ్బులు వేసి గుడి కట్టుకునేసినానమ్మా. దాంట్లో వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, ఓం శక్తమ్మని పెట్టుకొని, ఇట్లా కాశీకి పోయినప్పుడు ఒక శివలింగాన్ని కూడా తెచ్చి అక్కడ చిన్న చిన్న శివలింగం తెచ్చి శివలింగాన్ని కూడా పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం పూజ చేసుకుంటున్నా. కానీ భక్తిగా మాత్రం ఏ రోజు చేయలేదమ్మా. ఒక డ్యూటీ లాగా నేను అభిషేకం చేసేయాలి, అందంగా అలంకరించాలి, వాళ్ళకి బాగా బొట్లు పెట్టాలి, బాగా పూలు వేయాలి, మాలలు కట్టాలి, కడగాలి, ముగ్గులు వేయాలి, బొట్లు పెట్టాలి, ఎర్రమట్లు పెట్టాలి. ఈ ఉద్దేశంతో ఒక పనిలాగా, ఒక డ్యూటీ లాగా చేస్తున్నాం. కానీ భక్తిగా ఏ రోజు కానీ నేను చేసిన దాన్ని కాదు. వచ్చిన వాళ్ళు దండం పెట్టుకుంటారు, వాళ్ళకి ఆర్తి ఇస్తాను, తీర్థాలు పోస్తాను, సడగోపురం పెడతాను, అటు చేస్తాను. అదే నేను ఒక డ్యూటీ లాగా చేసినానే కానీ నేను ఎప్పుడు కానీ భక్తిగా నేను ఎప్పుడు అమ్మవారికి అంత భక్తిగా చేయలే. బాగా స్నానాలు చేస్తాను, పద్ధతులు పాటిస్తానే గాని ఇట్లా మనకు ముందుగా మళ్ళీ చెప్తాను అది. ఇట్లా భక్తిగా ఎప్పుడు నేను చేసింది లేదు. చేయకుండా అట్లే గుడి మాత్రము 2005లో నుంచి నేను గుళ్ళో ఉండానమ్మా. ఉండాను, గుళ్ళకంతా కూడా పోతా ఉంటాను, వస్తా ఉంటాను. పద్ధతులు అనేది నాకేమీ తెలియదు. నేను చిన్నది మినీ ఎంబీఏ అని చెప్పేసి అని వ్యాపారవేత్తలది ఇది చేస్తా అంటే అక్కడ రమ్య నాకు జాయిన్ అయ్యింది. మేము ఒక 40 మంది చేసినాము. దాంట్లో రమ్య నాకు పరిచయం అయింది. దీంతో ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఒకరోజు. నేను ఆల్రెడీగా ఒక దర్శనానికి ఒకసారి నేను నడవలేను, నాకు నడుము ఆపరేషన్, కాలు నొప్పి కదా, నేను నడవలేను, ఒకసారి అరుణాచలం దర్శనానికి పోయి వస్తామని చెప్పేసి అని మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. వెంటనే రమ్య ఫోన్ చేసింది విచిత్రంగా. ఫోన్ చేసి,
ఆంటీ మీరేమన్నా అరుణాచలం గుడికి వస్తారా? ఆడ అన్నదానం చేస్తారు. ఇది చేస్తారు, అభిషేకం చేస్తారు. దర్శనానికి పోవచ్చు. వస్తారా ఆంటీ అనింది. ఇక్కడ మేము అరుణాచలం గురించే మాట్లాడుతాం రమ్య. నువ్వు పిలుస్తాండావు. వీళ్ళతో పోతే ఉట్టి దర్శనమే. నీతో పోతే అన్నదానంలో పాల్గొవచ్చు. మళ్ళీ రెండోదొచ్చి అభిషేకంలో పాల్గొవచ్చు. నేను వస్తాను అనేసని. సరే ఇంకెవరన్నా వస్తే కూడా పిలవండి అంటే కుమారిని కూడా పిలిచినాను. ఆమె రమ అనే ఆమెను కూడా పిలిచినాను. రమ అయితే రాననింది. కుమారి అయితే నేను చూస్తాను అమ్మా, నాకు వీలైతే వస్తాను అని చెప్పునింది. సరే అని చెప్పేసి నేను టికెట్ బుక్ చేసేదా అంటే బుక్ చేసాను. రానుప్పాను కూడా బస్సుకు బుక్ చేసుకునేసినాము. మళ్ళీ నేను బయలుదేరినా. మళ్ళీ కుమారి వాళ్ళ వదిన కూడా వచ్చినారు. మేము నలుగురు పోయినాము. పోవడమే లేట్ అయిపోయింది. వాళ్ళు బస్సుకు వచ్చినారు, మేము ట్రైన్కి పోయినాము. మేము బస్ స్టాండ్లో వాళ్ళ వల్ల వెయిట్ చేసి మేము నలుగురు కలుసుకొని ఆటో పెట్టుకునేసి, అంటే రమ్యనే దానికి అంతా, నాకైతే ఏమీ తెలియదు అక్కడ విషయాలు. రమ్యనే ఫాలో వాళ్ళతో మాట్లాడి పోయేసి గుడికి వెళ్ళాము. ఫస్ట్ మేమే పోయినాం. ఒక ఇద్దరేమో ఉన్నారు. మళ్ళీ చాలా మంది వచ్చినారు. గుడికి వెళ్ళాం. కానీ ఎవరితో నాకు రమ్య తప్ప నుంచి ఎవరితో పరిచయం లేదమ్మా. అయినా కూడా వాళ్ళు పరిచయం ఉన్నోళ్ళలాగానే చాలా బాగా పలకరించుకోవడం గాని, మేము ముందు నిలబడినా మీరు పక్కకు పోండి అని చెప్పేసి కూడా అల్లా. మామూలుగా అయితే ఆడికన్నా పోతే వాళ్ళ గ్రూప్లోకి మనం వెళ్ళి కానీ ఏదన్నా చేయాలనుకుంటే మీరు పక్కకి వెళ్ళండి అమ్మా, మీరు పక్కకి వెళ్ళండి అమ్మా అంటారు మామూలుగా తెలియని వాళ్ళైతే. కానీ వీళ్ళేం అట్టేం అనలేదమ్మా. మాకే ముందు మేము పోయి నిలబడతా అంటే ముందు మాకే ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటారు. ఇదేదో చాలా బాగుండారు వీళ్ళు ఎవరో, ఈ బ్యాచ్ ఎవరో చాలా బాగుండారు అనేసి అని అనుకున్నాను. ఆ తర్వాత నేను కింద కూర్చోలేను, నిలబడుకొనే చూసినాను. అభిషేకాలు జరిగేది అన్ని చూస్తా ఉంటే అప్పుడు కూడా ఎవరు నాకు జరుకోమ్మా నువ్వు అడ్డం అని కూడా ఒక మాట కూడా అనలేదు. అది కూడా నాకు చాలా మనసుకు తృప్తి. ఎవరన్నా ఏమన్నా అంటారేమో కొంతసేపు జంకినాను. వాళ్ళు ఏమి అనకపోయే లోపల చాలా నాకు భలే సంతృప్తిగా చూసిన స్వామి వారిని. మళ్ళీ భజనలు చేసినారమ్మా, చాలా బాగుండింది. ఆ శివుడి గురించి పాటలు పాడినారు. వాళ్ళు ఎవరో నాకు పేర్లు అయితే తెలియదు. చాలా బాగుంది. భక్తిలో మునిగిపోయినాం అనమాట. అట్లే అంటే భక్తిలోనే ఉండను నేను. నా పని ఏదో డ్యూటీ లాగా చేసుకుని వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు ఎంపీటీసీగా కూడా ఉన్నానమ్మా. నేను వైఎస్ఆర్పి తరఫున ఎంపీటీసీగా కూడా ఉన్నాను. ఆ రాజకీయం అట్ట చేసుకుంటా పోతాను. సంఘాల్లో ఉన్నాను, సంఘాల్లో అట్ట చేసుకొని పోతాను. ఈ గుళ్ళో కూడా అట్ట చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఆ రోజు భక్తి పూర్వకంగా భజనలలో దిగి బాగా అభిషేకం చేసినట్టుగా వాళ్ళు బాగా చెప్తా ఉంటే అవన్నీ కూడా నేను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా చాలా బాగా జరిగింది. మళ్ళా అమ్మవారికి జరిగింది. ఆడ కొన్ని ఎట్లా చెప్పాలి, ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ ఫస్ట్ దర్శనం చేసుకోవాలి, ఎట్లా ప్రసాదాలు తీసుకెళ్ళాలి, అవన్నీ కూడా అక్కడ ఉండే వాళ్ళు చెప్పినారు. అంటే ఈ వీళ్ళే ఈ దీంట్లో ఉండేవాళ్ళు, పీఠంలో ఉండేవాళ్ళే చెప్పినారు. అవన్నీ కూడా అట్లా చేసుకుని అవునా ఇట్లా చేసుకోవాలా, మాకు తెలియదే ఇన్ని రోజులు అనేసని అవన్నీ కూడా చూసుకునేసి ఆ ప్రసాదాలు పెట్టినారు. అవి చాలా బాగున్నాయి. అది తీసుకునేసి మళ్ళీ ఆడ నుంచి నడుచుకుంటా గుడికి వెళ్ళిపోయినాము. గుడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి చూపిస్తా వాళ్ళు దాని గురించి ఆ గుళ్ళో వివరాలు ఇంతకు ముందు కూడా నేను దర్శనానికి పోయినాను. ఏదో నేరుగా పోయినాను, దేవుని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని బయట జనాలు తోసేసినారు. వచ్చేసిన బయటకి. ఎప్పుడెప్పుడు బయటపడిపోతావా, కాళ్ళ నొప్పి ఎక్కువగా ఉంది, కూర్చోలేకుండా ఉన్నాం, నిలబడుకోలేకుండా ఉన్నామని. అట్లా కాకుండా ఇప్పుడు నేరుగా వెళ్ళి దర్శనానికి ప్రతి సూక్ష్మ వినాయకుడు అంట ఆ లోపల స్తంభం లోపల పీఠంలో వాళ్ళు చూపించడం అమ్మా. మళ్ళీ ఇట్లా ఈ అమ్మవారు ఇట్లా ఈమెకి జరుగుతుంది, ఇప్పుడు వస్తారు ఇక్కడే కూర్చోండి, వాళ్ళకి ఏకాంత సేవ చేస్తారు, ఉంజుళ్ళ సేవ చేస్తారు, అవన్నీ చూద్దాము అని చెప్పేసి అని దర్శనం బాగా చేయించుకొని మళ్ళీ దర్శనంలో కూడా క్యూ లైన్ లో మనం ఎక్కువ పెద్ద లైన్ లో పోకుండా చిన్న దగ్గరగా ఉండే లైన్ లో తీసుకొని పోవడం, ఇబ్బంది లేకుండా నాకు కాళ్ళకు నొప్పులు గనేది. మళ్ళీ ఆడ ఉండి మనం లాస్ట్ లో వెళ్దాము, మళ్ళా సేవలు చూడొచ్చు మనం అని చెప్పి మళ్ళీ ఆడే మెట్ల పైన కూర్చొని ఉన్నాం ఇబ్బంది పడకుండా. బాగా దర్శనం చేసుకునేసి చాలా బాగా జరిగింది. నేను ఎప్పుడు అసలు ఇన్ని రోజులుగా ఇక్కడ గుళ్ళన్నీ పోతా ఉంటాను కానీ ఏదో పోతా ఉంటాను, దర్శనం చేసుకుంటూ దండం పెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటాను. ఆడ మాత్రం ఏకాంత సేవ అని మళ్ళీ లాస్ట్ దర్శనం వాళ్ళకి ప్రసాదాలు పెట్టడం కానీ అవంతా ఎప్పుడు పెడతారు ఎప్పుడు మనకు తెలియదు. గుడి లోపల ఆ వేడిగా పాలు ఇవ్వడము అవన్నీ కూడా చేసినారు. భలే సంతృప్తి అనిపించింది. మళ్ళా ఆ తర్వాత రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళింది కూడా వాళ్ళ దగ్గర ఉండి ఒక ఆటో పంపించి ఆటోలో మమ్మల్ని ఎక్కించుకొని మేమే డబ్బులు ఇచ్చుకున్నాం మా ఆటోకి. కానీ వాళ్ళ దగ్గర ఉండి తీసుకొని పోయినారు. ఎక్కడ మీ పాటకు మీరు రాండి అని అడ్రస్లు ఇచ్చేసి ఉంటే మేము కష్టం కదా, అక్కడ ఎత్తుక్కొని పోలేము అంత రాత్రిలో. తీసుకొని పోయినారు.
ఆడికెళ్ళిన తర్వాత రమ్య నేను ఈ మూడో అంతస్తులో అంటాను ఎట్టా రూమ్‌కి వెళ్ళేది నాకు కాలు నొప్పి. మళ్ళా లగేజ్ అక్కడ పెట్టి మళ్ళా దిగి భోజనానికి రావాలంటే నాకు కాలు నొప్పిగా ఉంటుంది. ఒకేసారిగా భోంచేసుకొని వెళ్దాం అంటే, మళ్ళా రమ్య పోయేసి ఆ సాధకులకు చెప్పుండాది వాళ్ళకి పోయేసి. ఈ మధ్య ఆంటీ ఎక్కలేదు మెట్లు అంటే, పాపం వాళ్ళకని పెట్టుకోండే రూము ఆ సారోళ్ళు మాకిచ్చేసినారు. సరే అమ్మా పాపం ఆమెకి ఇబ్బందిగా ఉంది. అసలు ఎవ్వరు ఆ మాట చేయరు. ఎక్కడ గాని ఒకవేళ నేనైంటే కూడా ఆ విధంగా చేయను. మాది మాకే ఉండాలా అని ఉంటాను. అట్లా వాళ్ళు ఆ రూము మాకు కేటాయించేసినారు. మీరందరూ మీరుండండమ్మా రూమ్‌లో. మేమంతా హాల్‌లో అడ్జస్ట్‌మెంట్ అవుతాము అని జెప్పేసని. మళ్ళా కిందనే బోయేసి మేము ఐదుగురు పనుకున్నాము ఆ రూమ్‌లోనే. ఆ లేడీస్ మాత్రము. పడుకొని ముగ్గురు కింద పనుకున్నారు. ఇద్దరం పైన పనుకున్నాము. మంచం పైన. మళ్ళా అక్కడే భోంచేసినాం. చాలా బాగుండింది భోజనం. ఊరికే టమాటా, పప్పు, పెరుగు, ఊరగాయ అంతే. అయినా కూడా ఎంత రుచిగా ఉండిందంటే అంత రుచిగా ఉండింది. భలే చేసేసినారు. కొంసేపట్లో ఒక అర్ధగంటలో చేసేసినారు వంట. మేము ఆ రూములు చూసుకొని, సర్దుకొని, పెట్టుకొని అయ్యే లోపలే భోజనం రెడీ అయిపోయింది. భోంచేసుకున్నాం, పడుకున్నాం. మళ్ళా తెల్లవారితో లేసి ఇంకా బాత్రూమ్‌లకు గూడా బాగా చాలా ఇబ్బంది పడినారంట. మళ్ళీ చెప్తా ఉన్నారు వాళ్ళు. అన్నదానానికి పోయేదానికి గూడా బాగా లేట్ అయింది అని జెప్పేసని. అట్లా రూమ్ మాకివ్వడం వల్ల వాళ్ళకి బాత్రూమ్‌లో పాపం ఇబ్బందయింది మగవాళ్ళందరికీ. మళ్ళా మేము 5 మంది మేము రెడీ అవ్వడం మాకు సరిపోయింది. మళ్ళా 5 గంటలకు ఆడ అన్నదానానికని జెప్పేసని ఆడ వంటలు చేసే దగ్గరికెళ్ళామమ్మా. భలే ఉండింది ఆడైతే వాతావరణం గాని, అవన్నీ. ఈ రమ్య నాకు ముందే చెప్పునింది. "ఈరోజు అది అందరూ అన్నదానాలు చేసినట్టు గాదు. మా గురువుగారు చెప్పినారు. ఇట్లా శని మహానుభావుడొస్తాడంట. మళ్ళా దేవుళ్ళందరూ వాళ్ళందరూ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దేవతామూర్తులొస్తారని చెప్పినారు. మీరు కావాలంటే గమనించండి ఆంటీ" అనేసన్నా. సరే అని జెప్పేసని వాళ్ళందరూ కూడా కూరగాయలు కోసేవాళ్ళు, కట్ జేసేవాళ్ళు, ఈ ఆకులన్నీ ఒలిచేవాళ్ళు వాళ్ళంతా కూడా నాతో, కుమారితో, లతాతో మేము ముగ్గురం కొత్తోళ్ళు. అయినా మాతో బాగా కలిసిపోయినారు. కలిసిపోయేసి పనులు చేస్తా కూడా అరుణాచల శివ, అరుణాచల శివ అని పాడుతా ఉంటే పాటలు. వాళ్ళతో కూడా మేము కూడా పాడతా బాగునింది. అది కూడా చాలా బాగా భక్తిగా చేసినామనమాట పని గూడా. మళ్ళా ఆడ నుంచి టిఫిన్ లాగా ప్రసాదం చేసి పెట్టినారు. తిన్నాము. మళ్ళా వంటలంతా కూడా తొందరగా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలకి రెడీ చేసిన లోపల 11 ఏమో అయింది. బాగా కాళ్ళు కాలిపోతాన్నాయి రోడ్డు పైన. కాలిపోతా ఉన్నా, మేము ఆడ బెంచి యేసుంటే ఆడ కూర్చున్నాము. కూర్చునేసి వీళ్ళందరిని గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు రమ్య ఎవరైతే మా గురువు చెప్పినారని చెప్పిందో వాళ్ళందరూ అట్లా నాకు ఆ రూపంలోనే కనిపిస్తా ఉన్నారు అందరూ. మళ్ళా ఎవరో టోపీ మాత అంట. అసలు ఆమె గురించి నాకు తెలీనే తెలీదు. ఆమెని కుమారి చెప్పింది. "అక్క నేను 16 నెలలుగా గుడి తిరుగుతానని ఆమెను చూడాలనేసని ఒకరోజు కూడా ఆమె కనిపించలా. ఈ రోజున మన అదృష్టం చూడు మన ముందరే పోతా ఉంది. మనం అన్నదానం చేసే ముందరే పోతా ఉందామె. ఆమెని జూసినాము. బాగా చాలా సంతోషమైంది. నేను ఏది గాని నాకు స్టేటస్‌లో పెట్టేది అలవాటు. ఏదన్నా ఒకటి చూస్తే. ఆమెను ఫోటో తీసుకొని స్టేటస్‌లో పెడితే అందరూ టోపీ మారతానా అని చెప్పేసి నన్ను తిరిగి ఆ ఫోటో పెట్టి రివర్స్ అడగతా ఉండారు. అంటే ఆమె గురించి అందరికి తెలుసు. నాకు మాత్రం తెలీదనమాట. అట్లా ఆమెను తీసి స్టేటస్‌లో పెట్టిన దానికి అట్లొచ్చినాయి. అప్పుడు నాకు భలే సంతోషం. ఓహో! వీళ్ళకంతా తెలిసినామె, వీళ్ళంతా చూడనామె, మనము ఫోటో తీసి పెట్టినామని జెప్పేసని వాళ్ళందరూ నాకు ఇంత రిప్లై ఇస్తా ఉండారని జెప్పేసని అది బాగా ఆనందమైంది. అన్నదానం గూడా చాలా బాగా జరిగింది. బాగా రుచులుగా అసలు ఎవరు గాని రుచి చూడకుండా చేసిన అన్నదానమైనా గూడా అమృతం ఉన్నట్టుగా చాలా బాగున్నాయి అన్ని భోజనాలన్నీ. వెంటనే జనాలు రావడము, తొందరగా అయిపోవడము అన్నీ జరిగింది. ఆ తర్వాత నేను క్యూలో పోయి నిలబడినాను ప్రసాదాలు తీసుకుంటామని జెప్పేసని. నిలబడితే కాళ్ళు కాలిపోతాన్నాయి. అయినా వచ్చినోళ్ళు చెప్పులు అయినా గిరివలం తిరిగేదానికి పోయేవాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళకి కాల్లేదు. కాలకుండా మామూలుగా వచ్చి నిలబడుకునేసి తీసుకుంటా. అంటే భక్తి అన్నమాట. భక్తితో ఉండడం వల్ల వాళ్ళ కాలు కాలేదు కూడా తెలియదు. భోజనాలు తీసుకున్నారు, తిన్నారు. అంతా అయిపోయింది. తొందరగానే అయిపోయినాయి. అయిపోయిన తర్వాత తలా ఒక పని చేసుకుంటామమ్మా అన్నీ చేసేసి అన్నీ వెళ్ళిపోతామంటే ఆడేమిరా అంటే బాగా కార్లు వేసుకొని వచ్చిన వాళ్ళు డబ్బుండే వాళ్ళు ఉండారు, ఎంప్లాయీస్ ఉండారు, చదువుకున్నోళ్ళు ఉండారు, మామూలోళ్ళు ఉండారు. అందరూ ఎవరు చిన్న పెద్ద అని తేడా లేకుండా పనులు చేస్తున్నారు.
సరే నాకు ఏదో తగింది. నేను ఇంకా కిందకి మరీ వంగలేను, లేయలేను కాబట్టి నడుము ఆపరేషన్ కాబట్టి కొంచెం కొంచెంగా ఆ పనులు అట్టట్ట ఉండే పనులు అట్ట చేసుకునేసి, అన్నీ చేసుకునేసి నుంచి మళ్ళా రూమ్‌కొచ్చేసినాము. రూమ్‌కొచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాము. పడుకున్న తర్వాత గిరివలం తిరిగేవాళ్ళు 6 గంటలకంతా బయలుదేరతామని మాట్లాడుకుంటా అన్నారు. నేనేమో రాను, పోను రమ్యతో పాటు ఏసీ బస్సును బుక్ చేసుకున్నాము. అయినా వీళ్ళింకెళ్తా ఉండారనేసి నీ కుమారి, లత వాళ్ళు మేము ట్రైన్‌కెళ్తాంకా 6 గంటలకు ఉండాది అనేసన్నారు. సరే రమ్య ఆంటీ మీరు యాడ ఇబ్బంది పడతారు? ముందే మీరు కింద కూర్చోలేరు. అట్లా ట్రైన్‌లో ప్లేస్ దొరక్కపోతే జనాలున్నా గూడా మళ్ళా కింద ఏడ కూర్చుంటారు అనేసనంటే, నేను వండుకునేసి సరే నాకు తోడు లేకుండా నేను ఒకటే ఎట్టుండేది రూమ్‌లో. ఎవరన్నా ఆటోలో వచ్చినా కూడా గిరివలం తిరగొచ్చు. ఇంకెవరు ఉండరు గదా! ఎట్లో ఆ భగవంతుడే చూసుకుంటాడు. నేనెళ్తాను వాళ్ళతో కూడా తోడుగా. మా ఇంటి దగ్గరగా రమ్యకి మాకు దూరము. కుమారి వాళ్ళకి మాకు దగ్గర. మా ఏరియాలో వాళ్ళే కాబట్టి ఎట్టో ఒకట్ట అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఎళ్ళిపోతాను అని జెప్పేసని వాళ్ళతోనే బయలుదేరేసినాను. బయలుదేరిన తర్వాత జనమైతే ఎక్కువగా ఉండారు ట్రైన్‌లో. ఆడ మాకు తెలిసినామె ఒకామె ట్రైన్‌లో. నేను చూడడమే లేసి అక్క మీరు పైన కూర్చోండికా అని జెప్పేసని ఆమె కింద కూర్చునేసింది. అక్కడ ట్రైన్‌లో అంత జనాల్లో నాకు సీట్ దొరుకుతుందంటే అదొక పెద్ద అదృష్టంగా భావించిన నేను. నిజంగానే నాకు సాధకులతో అన్నీ కలిసి ఉండడం వల్ల అక్కడ గూడా నాకు మంచి జరిగింది. ఎప్పుడు ఏ ట్రైన్‌లో గాని ఎవరన్నా ఒకవేళ మనకు తెలిసినోళ్ళు ఎంత తెలిసినోళ్ళుగా ఉన్నా మనకు సీట్ ఇవ్వరు గదా! ఎంతసేపని మనం గూడా తిరుపతి వరకు మనం కింద కూర్చొని పోవాలంటే కష్టం అని జెప్పేసని ఎవరు ఇవ్వరు సీటు. పలకరిస్తారు, గమ్మున అయిపోతారు. అయినా ఆమె ఏమనుకునిందో ఏమో లేసి కింద కూర్చునేసి నాకు సీట్ ఇచ్చింది. అది గూడా నేను నిజంగానే మనం నిన్నటి నుంచి భక్తిలో ఉన్నాం. ప్రతి ఒక్కటి మనకు అన్నీ మంచిగా జరుగుతా ఉండాయి అని జెప్పేసని చాలా ఆనందంగా ఉండింది. అంటే ఆమె కింద కూర్చునిందని నేను పైన కూర్చొని ఆనందం కాదు. నేను అవును. కూర్చోలేని పరిస్థితి. అందువల్ల కూర్చొని పెట్టిందని జెప్పేసని ఎట్టోకట్ట కూర్చునేసినాను. ఆమె పాపం కింద కూర్చొని మళ్ళా అడిగిన మధ్యలో గూడా "అమ్మా నువ్వు కూర్చుంటావా" అంటే, "ఆహా! వద్దులేక్క నాకు కిందనే బావుంది" అని జెప్పేసని కిందనే ఉన్నింది. తిరుపతి దాకొచ్చినాం. ఆడ నుంచి గూడా ఆడోళ్ళే ముగ్గురు 12 గంటలకు నైట్ 12 గంటలకు దిగినా గూడా ఆటో వాళ్ళొచ్చినారు. ఇబ్బంది లేకుండా ఇళ్ళకి భద్రంగా చేరిపోయినాము. ఆ తర్వాత ఇది చూసిన తర్వాత నాకు ఇది ఏంది రమ్య అట్లా అని జెప్పేసని మధ్యలో గూడా మాట్లాడడం జరిగింది రమ్యతో. వారాహిని దేవి ఇది. అక్కడే గూడా మేము రూమ్‌లో ఉండేటప్పుడు ఇట్లా వారాహిదేవి వ్రతం జేసుకోవాలి, నవరాత్రులు చేసుకోవాలనుకున్నోళ్ళు ఇట్లా మనకు పీఠం నుంచే ఫోటోలు రెడీ అయ్యి వచ్చినాయి అమ్మవారిది. అది తీసుకొని చేసుకునే పనైతే బావుంటుందా అంటే, అది తీసుకునే పని ఏడే తీసుకోండి. లేకపోతే అమ్మవారి ఫోటోలే తీసుకొని వారాహిని దేవి ఫోటోలని జెప్పేసని గోవిందరాజ స్వామి గుడి దగ్గరికెళ్ళి తీసుకొనొచ్చి చేసుకోవాలి. దానికంటే పీఠంలో ఫోటోలు తీసుకుంటే బాగా పూజల్లో ఉండి వచ్చిన ఫోటోలు వస్తాయి. మంచి శక్తి ఉంటుంది ఆ అమ్మవారికి ఆ ఫోటోల్లో అని చెప్పింది రమ్య. అప్పుడు ఈ కుమారి నన్ను అడగకుండానే పోయేసి నాకు కూడా తనే డబ్బు కట్టేసి 2 ఫోటోలు తీసుకొనొచ్చేసింది. నాకొకటి, కుమారికొకటి. అనే "ఏం కుమారి ఏం అడగకుండానే తెచ్చేసినావేమంటే" ఇంకెందుకుకా నీకు నాకిద్దరికి తెచ్చాను. మనిద్దరం వ్రతం చేసుకుంటాము" అనింది. సరే ఏమో అమ్మవారు మనము నోట్లో నుంచి మాట రాకముందుగానే వచ్చిందంటే మనం ఖచ్చితంగా మనం చేసుకోవాలి నవరాత్రుల్లో ఇదే ఈ వారాహి నవరాత్రులు చేసుకోవాలేమో. అందువల్లే మనకి ఫోటో గూడా మనల్ని అడగకుండానే ఆ అమ్మాయి పోయి తెచ్చేసింది అని జెప్పేసి అనుకునేసి, అది ఇంక తీసుకొని భద్రంగా ఎత్తుకొని వచ్చేసినాము. వచ్చేసినాను. ఇంకా రమ్య మేము ఫాలో అవుతాము రమ్య. ఈ గ్రూప్‌లో ఏదో యాడ్ జెయ్యి. మేము నేను, కుమారి చేసుకుంటాము అని చెప్పినాను. మళ్ళా రమ అనే ఆమెను గూడా అడిగినాను. నేను గూడా చేసుకుంటానుకా మరి నాకు ఫోటో తెచ్చి తేలేదే మీరు అనింది. నువ్వు అంత ఖచ్చితంగా చెప్పలేదు గాబట్టే నీకు తేలేదని జెప్పేసని మళ్ళా మేమే గోవిందరాజ స్వామి గుడి కాడికెళ్ళి ఆమెకు ఫోటో గూడా తీసుకొచ్చి ఇచ్చినాం. వారాహిని దేవి ఫోటో. మామూలు ఫోటో. మన ఈ ఫోటో ఎత్తుకొని పోయి నేను చూపిచ్చినాను వాళ్ళకి. వాళ్ళు గూగుల్‌లో గూడా చూసి "అమ్మా ఇట్లా ఫోటో ఏడా లేదమ్మా. ఇదే వారాహినిదేవి ఫోటో" అంటేను మామూలు వారాహినిదేవి ఫోటో ఇచ్చినారు. అది తీసుకొనేసి నే అన్నీ ఏది పోయినా మా ముగ్గురికి కావాల్సింది తెచ్చుకుంటాం మేము. నలుగురికి రమ్యకి, కుమారికి, నాకు, రమాకి. నలుగురికి ఏమేమి లేవు అన్నీ మాకు రమ్య చెప్పిస్తా ఉన్నింది. ప్రమిదలు గావాలన్నా, దానికి కావాల్సిన నూనెలు, ఒత్తులు ఏమేమి చెప్పినారో పూజా సామాగ్రి. సాపలు దొరకడం చాలా కష్టమైంది తిరుపతిలో.
చేపలు ఎక్కడున్నాయో మాకు తెలియకుండా వచ్చేసాం ఎతికి నేను కుమారి. మళ్ళీ రమ్య బండి వేసుకొని పోయేసి ఒకసారి 2 చేపలు దొరికినాయి, 4 చేపలు దొరికినాయి, 2 జతగా వేసి నాకు కుమారికి తెచ్చింది. మళ్ళా రెండోసారి పోయిండి ఆమె రమా గారికి కూడా తెచ్చింది రమ్యని. అట్లా తను బాగా మాకు హెల్ప్ అయింది. రమ్య మాత్రము ఈ దారి చూపించింది ఆమె. ఇట్లా రండి అనేసి ఆ దేవుడి దర్శనానికి అరుణాచలంలో పూర్తి ఆడ జరిగిన దానికి అన్నిటికీ సంతృప్తిగా ఉండిన దానికి కారణం కూడా రమ్యనే. ఇట్లా ఈ మార్గంలో కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది వారాహిని దేవి నవరాత్రుల్లో అనేసి. గురువు ఎవరమ్మా అంటే, గురువుని మేమే చూడలేదా అంటే ఇంతవరకు మేమే చూడలేదు. మామూలుగా మాట్లాడతారు వాట్సాప్లో, అంతేగాని మేము చూడలేదు అని చెప్పినారు. సరేలే అయితే అని చెప్పేసి అని మేము ఫాలో అయినాం. కొత్తగానే ఉండింది నాకైతే. ఏందో ఇది చేయగలుగుతామో లేదో, మన వల్ల అవుతుందో లేదో, మనం కింద కూర్చోలేము, జపం చేయలేము అట్లా అని చెప్పేసి అంటే పర్వాలేదా అంటే నేను అడిగి కనుక్కొని చెప్తాను. నేను మాది గ్రూప్ కాల్ ఉంది, గురువు గారితో మాట్లాడి మీరు పైన కుర్చీలో కూర్చునేటట్టుగా కూడా ఏదన్నా ఏర్పాటు చేస్తాలే నేను. అట్లా కూర్చోవాలంటే కూడా ఈ మాది మామూలు సాప వేసి మళ్ళీ దానిపైన కుర్చీ వేసి దానిపైన దర్భ సాపేసి దానిపైన టవల్ వేసుకొని కూర్చొని చేయొచ్చులే అని నేను అడిగి కనుక్కొని చెప్తాను అనేసి అని ఆమెకు తెలిసినట్టు కొన్ని చెప్పింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కనుక్కొని కూడా కొన్ని చెప్పింది. అదే విధంగా ఎట్లో ఫస్ట్ భయంగా ముగ్గురం కూడా నూనెతో కూడా అది నూగుల నూనె తెచ్చుకున్నాం పోయేసి. ఆ నూగుల నూనె తెచ్చుకోవడం అన్ని ఏది తెచ్చుకున్నా మేము ముగ్గురంగా చేసుకుంటా, లేనాటివి రమ్యకి చెప్తా అంటే రమ్య తీసుకొచ్చి ఇవ్వడము అట్లంతా చేసుకున్నాము. నాకు అదే ఆ ఫోటో తెచ్చుకున్నావు కదక, నువ్వు ఫోటో పెట్టేసిన తర్వాత ఇంకా పూజ గదిలో పెట్టేసి నువ్వు ప్రారంభించు, జపం చెయ్యి అనేసి అనింది. నేను ఏమని చేసా, నాకేం మంత్రం వచ్చని చెప్పి చేసేది అనేసి అని అడిగితే, ఇట్లా మనకు అమ్మవారి ఫోటోలో ఉండదు చూడు, అదే చేయండి మీరు అని చెప్పింది. మళ్ళీ ఆ తర్వాత నేను శుక్రవారం పోయి ఆ రోజు ఏదో మంచి తిథి పౌర్ణమి, ఫోటో పెట్టుకునేస్తాము అమ్మవారిది అని చెప్పేసి అని మన ఫోటో పెట్టేసి తీసుకున్న సామాగ్రి అంతా ఫోటో పెట్టేసి ఆ తర్వాత మనం పూజలో కూడా రూమ్ లో పెట్టుకునేస్తాము అని చెప్పేసి అనుకునేసి అన్ని తలకాడ సర్ది పెట్టుకునేసి పడుకున్నాను. శుక్రవారం బేస్తవారం నైటు పడుకుంటే నైట్ 10 గంటలకు పండుకున్నాను. అన్ని బ్యాగులో ఏది ఒకటి మర్చిపోకుండా, ఫోటోకి అన్ని పెట్టాలి కదా అని చెప్పేసి ఏది ఒకటి మర్చిపోకుండా అన్ని తలకాడ ఎత్తి పెట్టుకొని బ్యాగులో పెట్టేసి పడుకుంటే నైటు నేను నా మనవరాలు పైన ఒక రూమ్ ఉంది 3rd ఫ్లోర్ లో, ఆడ పడుకుంటాం మేము. అంటే 14 ఏళ్ల పాప నా మనవరాలు. ఆ పాప పడుకొని ఉంది కాళ్ళ దగ్గర, నేను దివానా పైన పడుకొని ఉన్నాను. పడుకొని ఉంటే మధ్యలో ఒక కొంచెం స్థలం ఉంటుంది, ఒక మనిషి పడుకునేంత స్థలం రూమ్ లో. నాకు ఒక ఆమె లాగా వచ్చింది, బాగా ఎర్రగా అంటే ఎక్కువ లావు లేకుండా మరి సన్నగా బక్కగా లేకుండా బాగా కళగా మనిషి ముత్తైదే, బాగా కళగా వచ్చింది నాతో ఏదేదో మాట్లాడతా. సరే అమ్మా నువ్వు ఎక్కడ పడుకుంటావమ్మా ఇక్కడ అనేసి అంటే, నేను ఇక్కడ పడుకుంటాను ఇక్కడే పక్కనే అని చెప్పేసి అనేది. ఆమె నా పక్కన పడుకునేసింది. నిజంగా జరిగిన కళలో కళ కాకుండా నిజంగా జరిగినట్టే ఉన్నింది. సరే ఆమె పడుకునింది, నిద్రపోయినాము. 11 అయింటుంది నాకు. అప్పుడు నేను వాష్రూమ్ పోవాలని చెప్పేసి అని కళ్ళు తెరిచినాను. తెరిచి అయ్యో ఈ పక్కన పడుకోంది కదా, ఆమె ఎవరో కొత్త మనిషి, మనం ఆమెకు కాళ్ళు తగలకుండా వాష్రూమ్కి వెళ్ళాలి, మెల్లిగా దిగాలి అని చెప్పేసి అని లేచి దిగేదానికి చూస్తే ఆమె పక్కన లేదు. అయ్యో ఆమె వెళ్ళిపోయిందా తలుపు తీసుకొని వెళ్ళిపోయింది, ఎట్టబోయింది అని అడిగితే మా మనవరాలు అప్పటికి నిద్రపోల, మేల్కొనే ఉంది. ఎవరు రాలేదమ్మా, ఎవరు రాలేదు, ఎవరు పోలేదులే, నేను ఒక్కటే ఇక్కడ ఎవరు తలుపు తీసుకోపోలేదు అని చెప్పేసి అనింది. అంతే నాకు అప్పుడు భలే ఆశ్చర్యం అనిపించేసింది నాకు. ఏందో అసలు అమ్మవారి ఫోటో మన తల దగ్గర పెట్టుకోవడము, ఆమె ఎవరో వచ్చి నా పక్కన పనుకున్నట్టు ఉండడం కలగానే అనిపించదు. నిజంగానే నన్ను ఎత్తుక్కుంటానే ఉండ ఆమె కోసము, ఎట్టబోయింది అని చెప్పి వేసిన తలుపులు వేసినట్టే ఉండదు, ఎట్ట వెళ్ళిపోయింది అనేసి అని. అసలు ఎట్టుండిందంటే నేను తలుపు తీసుకొని బయటకు వెళ్ళి కూడా చూద్దామా అనుకున్నాను. మా మనవరాలు పోనీలేదు, ఎవరు రాలేదు మా అసలు తలుపే తీయలేదు అనేసి అని. అట్లా భలే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు లేచి వాష్రూమ్ పోయినాను. పోయేసి వచ్చి నాకు నిద్రే పట్ల మళ్ళా
అమ్మవారిది ఇవన్నీ మనం తల దగ్గర పెట్టుకున్నాము. ఆ ఊరు అమ్మవారి లాగానే ఉండింది. వచ్చింది, పడుకునింది, ఆమె వెళ్ళిపోయింది, కనిపించకుండా పోయింది అని చెప్పేసని భలే ఆశ్చర్యం వేసింది. మళ్ళీ రమ్యకి చెప్పినాను. సరే ఈ అనుభవాలంతా కూడా నీకొచ్చినాటివి నువ్వు గ్రూప్‌లో పెట్టండి ఆంటీ. అప్పుడు మన గురువు అది ఎందువల్ల ఎవరొచ్చినారు, మంచిగా చెడ్డగా అనేది మొత్తం చెప్తారు అని చెప్పినారు. సరేలే అమ్మా అని చెప్పినా. మళ్ళీ ఆ తర్వాత అట్లాంటివి ఏమి జరిగినా నాకు చెప్పండి ఆంటీ మీరనింది. మళ్ళీ ఆ పక్క రోజు వచ్చింది. ఆ గుళ్ళోనే నేను ఏ గుళ్ళో అయితే పూజలు చేస్తానో ఆ గుళ్ళోనే కూర్చొని నేను ఫోటోలు పెట్టేసినాను. ఆమెది రమాది ఫోటోలు పెట్టించినాను. కుమారిది ఫోటోలు అన్నీ పెట్టేసినాం. ముగ్గురిది ఫోటోలు పెట్టేసినాము. అది అన్నీ సరే ఓకే అన్నారు. మళ్ళా దేవుడి కాడికి రెడీ చేసుకుంటాను వస్తే నాది ఒకే రూమ్ కాబట్టి కొంచెము కట్టను అవి లేకపోతే బాగుండదు ఆంటీ అని చెప్పింది ఫోటోలు పెడితే. మళ్ళా దాన్నంతా సర్దిన బీరువా గీరువా పక్కన సర్దుకొని అలమారలో గుడ్డలంతా తీసేసి రేపు దీపం పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే చాలా ఫైటింగ్ చేసినట్టు చేసినాను. చాలా కష్టపడిన. చిన్న రూము. మామూలుగా అందరూ ఉండే రూమ్‌కైతే దేవుడి రూమ్ ఉంటుంది సెపరేట్‌గా. నేనేదో ఒక అలమారలో ఆ ఫోటోలన్నీ అట్ట పెట్టేసి అట్ట ఏదో చేసుకున్నామంటే ఊరికే అట్ట దండం పెట్టుకునేదాన్ని. పెద్దగా ఏం దండం పెట్టుకోను. అట్లా అమ్మదునేదాన్ని. ఇప్పుడు సిస్టర్‌లంతా చెప్పేలా చాలా కష్టమేసింది. అయినా వదలకూడదు. మనం ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మెయిన్ ఏమంటే నాకు అమ్మవారి ఫోటోనే. అమ్మవారి ఫోటో తెచ్చుకునేసినామే పీఠంలో ఫోటో. లేకపోతే వదిలిపెట్టేసునుంటాను. మన వల్ల కాదులే మనకి నడుము నొప్పికి, కాళ్ళ నొప్పులకి మనకు హెల్ప్ చేసే మనిషి కూడా లేరు. వాళ్ళ పనులు వాళ్ళ కోడళ్ళు డ్యూటీలకి పోతారు. వాళ్ళ పనులు వాళ్ళకుండాయి. మనకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరులే అని చెప్పేసి అనుకునేసునుంటా. అయ్యో! పీఠం నుంచి ఫోటో తెచ్చుకున్నామే చేసుకోపోతే ఎట్లా అనేది ఒక దీంతో మళ్ళీ అన్నీ రెడీ చేసుకొని బాగా దేవుడి రూమ్‌లాగా చేసుకుంటే కొన్ని ఫోటోలు పెట్టుంటే గూడా మన గురువు గారు చూసి ఆ ఫోటో తీసేస్తే బావుండమ్మా అంటే గురువుగారు చెప్పినట్టుగానే తీసేసి ఒక వారాహిదేవిది అమ్మది పీఠం ఫోటోనే పెట్టుకొని ఒక వినాయకుడిని గంగమ్మ రాయి మట్టిలాగా ఉంటే ఆ మట్టిని కొంచెం ప్రమిదిలో పెట్టుకొని మా వీధిలో గంగమ్మ నడివీధి గంగమ్మ. ఆ మట్టిని పెట్టుకునేసి ఇంకా ప్రారంభించినాను. నాకేమిరా అంటే ఆహ్, ఆ పూజ ఆహ్, ఆ పటంలో వరాహినిదేవి అమ్మవారు ఆ పీఠంలో ఉండే మంత్రం చదువుతుంటే నాకు ఆ వైబ్రేషన్ అంటే చందంగా కాదు అసలు ఎట్టెట్లో అయిపోతుంది ఒళ్ళు. ఒకలాగా అయిపోయేదన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తా ఉంటుంది. ఏదేదో వస్తుంది. బాగా నాకు దేవుళ్ళకి సంబంధించి చాలా ఆనందం అనిపిచ్చేసేది. అవి తలుచుకుంటే మళ్ళా నాకు ఏంది ఇట్లొచ్చిందే, ఇట్లా జరిగిందే అనేసని అది అట్లా చాలా బాగుండింది. భక్తి అంటే ఇట్లుంటుందా అనేసని. మళ్ళా నాకు మంత్రము చెప్పిస్తారంటే ఈ వారాహిదేవి అమ్మవారి ఫోటోలోని మంత్రం ఏం చెప్పినప్పుడు ఫస్టు మీకు ఇట్లా వినాయకుడిని తలుచుకోవాలి. మళ్ళా ఇంటి దేవుడిని, మళ్ళా గ్రామ దేవతని, మళ్ళా ఇష్ట దైవాన్ని ఇట్టా తలుచుకొని చేయాలనే విధానం నాకింతవరకు తెలీదసలు. అట్లా వీళ్ళందరిని తలుచుకోవాలి. నాకు దగ్గరగానే ఉండారు. ఇటుపక్క ఇంటికి ఎడమ పక్క గంగమ్ముంది. కుడి పక్క ఓం శక్తమ్ముంది. దగ్గర దగ్గరగా అట్ట 3 ఇళ్ళు, ఇట్ట 3 ఇళ్ళకి అవతలే. ఇంటి దేవుడు మునేశ్వర స్వామి. నేను ఎప్పుడు వాళ్ళని తలుచుకునేదాన్ని కాదు. మామూలుగా ఏదో చేసుకొని పోతా, దండం పెట్టుకొని పోతా ఉంటా నేరుగా. ఇట్లా చెయ్యాలి. ఇట్లా వినాయకుడికి పూజ చేయాలి, గ్రామ దేవతకు పూజ చేయాలి, ఎట్లా చేయాలి, అట్లా చేయాలనే విషయము నాకు ఇక్కడ ఈ పీఠంలో నేను అదే మీతో కూడా జాయిన్ అయిన తర్వాత ఈ గ్రూప్‌లోనే నాకది అంతా అట్లా తెలిసింది. అంటే ఫస్టు వీళ్ళని మొక్కుకొని తర్వాతే మళ్ళా ఏ దేవుడినన్నా మొక్కితే మనకు ఫలితం ఉంటుంది. గురువుకి చెప్పుకోవాలి. ఎవరైనా అవ్వచ్చు గురువు. ఆయన మన గురువు గారు చాలా బాగా చెప్తారు. నేననేది కాదమ్మా ఎవరైనా సరే గు అని గురువుని తలుచుకొని ఏ పూజన్నా చెయ్యాలి అని ఖచ్చితంగా చెప్తా ఉండారు. అప్పుడు నాకు బాగా నచ్చిందవి. అవును నిజం గదా! ప్రథమ పూజ ఆయనకు ఫస్ట్ పూజ చేయాలి వినాయకుడికి. మళ్ళా గ్రామ దేవతను తలుచుకోవాలి. ఆమె లేకపోతే మనం గ్రామాన్ని కాపాడే దేవత ఉండదు. మనకిష్టంగా మొక్కే దేవతను తలుచుకోవాలి. మన ఇంటి దేవుడు కరెక్టే గదా! అని జెప్పేసని అనుకున్నా. ఎక్కువ ఫోటోలు పెట్టుకుంటా నేను గూడా చాలా. అంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు కోడళ్ళొచ్చేసిన తర్వాత. అంతకుముందయితే ఎక్కువ ఫోటోలు రూమంతా పెట్టుకునేదాన్ని. ఎక్కడ కనిపిస్తే ఏ గుడికెళ్ళినప్పుడంతా 4 ఫోటోలు తెచ్చి తగిలిచ్చేస్తాను. ఏమేమి దేవుళ్ళుండారో ఆళ్ళందరిని. మళ్ళా గుడి కట్టుకున్న తర్వాత కొద్దిగా నింపేస్తా వచ్చినంక. గుడిలో జేసుకోవాలి, ఇంట్లో జేసుకోవాలంటే కష్టమని. అలిచిపోతాను ఆడికే. బొట్లు పెట్టడము, తుడవడము, కడగడము అవన్నీ ఏం చేయను. మళ్ళా కర్పూరం ముట్టిచ్చేసి గమ్మున దండం పెట్టుకొని వచ్చేసేదాన్ని. ఒక్క నిమిషంలోనే
పూజ అయిపోతుంది. అట్లా కాకుండా ఇట్లా ఒక ఫోటో పెట్టుకొని ఒకటో రెండో మూడో అంతే దానిపైన పెట్టుకోకుండా అట్లా పెట్టుకొని పూజలు అలసిపోకుండా ఎక్కువగా దేవుడి పైన ధ్యానం చేయడం అనేది చాలా బాగా, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆ పద్ధతి కూడా. అవన్నీ తెలుసున్నా మనం దాన్ని అమలు చేయడంలే. ఇప్పుడు నాకు ఇక్కడ గురువు అనే వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి నాకు బాగా, అందుకే గురువు ఉండాలా అని చెప్పేసి అంటారు. నాకింతవరకు ఎక్కడికెక్కడికో గురు మంత్రం తీసుకోవాలని ఎక్కడికెక్కడో ప్రయాణాలు పోయినా, నేను చేసుకొని వచ్చిన ఎక్కడ నాకు గురువే కుదరలేదు. ఎందుకంటే నా మెంటాలిటీ అట్లాంటిది. ఏందో వాళ్ళు ఏందో చెప్పుకొని పోతాను. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఇక్కడ చెప్పే విధానం. ఆడైతే వాళ్ళు ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలి, అట్ట పోవాలి, ఇట్ట పోవాలి, ఏందో నాభిలో ఉంచి తీయాలి, అది తీయాలి, ఇది తీయాలి, ఏదో చెప్తారు గురువు కావాలి అనేసి అని అడిగితే. ఇంకా అవన్నీ కాకుండా ఏడు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి నాకు ఇంతవరకు ఎవరే గురువే లేరు. నాకు 57వ సంవత్సరం పెడుతుంది. 56 ఏళ్ళు పూర్తయ్యి గురువు లేకుండానే గుడి మెయింటైన్ చేస్తా ఉన్నాను నేను. అమ్మవారే నా గురువు అనుకున్నా నేను. ఎవరన్నా అడిగితే కూడా మీ గురువు ఎవరు అని అడిగితే నాకెవరులా గురువు, అదెందుకు ఆ అమ్మని చూసినాను, ఆ అమ్మ గుడి కట్టుకొని పూజ చేస్తే బాగుంటుంది అనిపించింది, కట్టుకునేసినాను అంతే. అదే ఒక ఇదిలాగా ఒక ఇల్లులాగా కట్టుకునేసినాను అన్నట్టుగా చెప్పేస్తాను. నచ్చింది ఆ ఇంటికి పోయినా ఆ ఇల్లు వాళ్ళది చూస్తే నచ్చింది, నేను అట్ట కట్టుకునేసిన ఆ విధంగా అని చెప్తా చూడు. ఆ మాదే గుడి కట్టుకునేసిన మేల్మరుత్తూరు పోయినాను, అక్కడ చూసిన అమ్మ నాకు నచ్చింది, ఆడొచ్చి కట్టుకునేసినాను అని చెప్పినట్టు చెప్తాను. మళ్ళా డబ్బులు సంపాదించేది మాలలు వేసేదంటే అదంతా చేయను. మాలలు వేసేది అవంతా నాకు శ్రమ. నేను ఒకరికి జవాబు చెప్పాలంటే నా వల్ల కాదు అసలు. మాలలంతా నేనేను వేసుకుంటాను. నేను ఒకటే ఇండివిజువల్ గా ఏడన్నా పోయి వేసుకొని నేరుగా మేల్మరుతురు పోయి చెల్లిచ్చేసి వచ్చేస్తాను. అంతేగాని నేను వేసేది అందరికీ అట్ట డబ్బుల రూపంలో బస్సులు పెట్టేది, రైల్లో పోయేది అవంతా నేను చేయను అనమాట. నా పాటికి నేను ఇండివిజువల్ గా వేసుకుంటా. ఎవరన్నా పోతా అంటే వాళ్ళతో కూడా తోడు వెళ్తాను, పోయి ఆడ మొక్కుబడి తెచ్చుకొని వచ్చేసేదాన్ని. ఎవరు కానీ నాకు ఇంత వివరంగా కానీ ఇంత ఇదిగా నాకు ఎవరు చెప్పిన వాళ్ళ పూజా విధానం కానీ కొద్దిగా తక్కువగా ఏదైనా సరే అది చేసి పెట్టాలి, ఇది చేసి భయం. ఎవరన్నా ఏమన్నా చెప్తే మనం అవన్నీ చేయలేము, మన వల్ల కాదు, మనం కోడళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర మనం మళ్ళీ ఏమన్నా అనిపించుకోవాల్సి వస్తుంది అని భయం నాకు. నా కూతుర్లు లేదు, 3 కొడుకులు, 3 కోడాళ్ళు. వాళ్ళని అడగాలంటే కూడా నాకు భయం. ఈమెందో ఈ మంత్రాలు తంత్రాలు పిచ్చి అది చేసి ఇమ్మంటుంది, ఇది చేసి ఇమ్మంటుంది అని చెప్పేసి అంటుందేమో అని చెప్పేసి నేను వాళ్ళని అడగను. అంత దూరం మనం పెట్టుకోకూడదు వాళ్ళతో కూడా అనేసి. అట్లా అనేసి నేను అవునమ్మా. చేసి నిజమే. పెట్టలేను. ఇప్పుడు గురువు గారు ఏం చెప్పినారు, అమ్మ మీరు ఏదైతే వండుకుంటారో అదే పెట్టండి, మీరు ఏది తింటారో అదే పెట్టండి. అది పెట్టిన తర్వాత ఆమెకి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ మీ ప్లేట్లో అది తీసుకొని అమ్మవారికి పెట్టిన ప్లేట్లో ఉంచి తీసుకొని మీ ప్లేట్లో వేసుకొని మీరు తినండి, ఆ నీళ్లు మీరు పోసుకొని ఆ నీళ్లు తాగండి అనేసి. ఇది బాగా నచ్చింది నాకు, ఈజీగా ఉండదు అనమాట. అందువల్ల ఇది బాగుండదు ఈ పద్ధతి అని చెప్పేసి అట్లా 9 రోజులు చేసినాను. ఫస్ట్ రోజు దీపం పెట్టినాను 6వ తేదీ. 7వ తేదీ నా ఫ్రెండ్ ఒక ఆమె ఇది అయిపోయింది, కాలం అయిపోయింది, పోలేకుండా పోయినాను. ఏడుపు బాధ, పోతే ఏమవుతుందో అని చెప్పేసి చాలా మదన పడిపోయినాను. ఏం చేయాలో అర్థం కాలే. రమ్య అని అడిగితే ఏందంటే మీరు నిన్న రాత్రి దీపం పెట్టి తెల్లారి కొందికి ఇట్లా పోవాలంట అంటారే ఏందంటే అనేసి అనింది. సరే కొమ్మన అయిపోయినా సరే వద్దులే అని చేసని మళ్ళీ మా కొడుకుని కోడలు పంపించి ఇంకా ఫోన్లోనే చెప్పి మాట్లాడి ఏడ్చుకున్నాను. ఆడికే ఆడికి అయిపోయింది. మళ్ళా 3 రోజులు అయింది. మళ్ళా మా వియంకులు ఒక ఆమె చనిపోయింది. మొత్తం ఇది ఆమె 60 ఏళ్ళు దాటిన ఆమె. ఇంకా ఆమెకు పోకుండా ఉంటే ఇంక నేను చనిపోయేంత వరకు వాళ్ళు నన్ను రచ్చేస్తానే ఉంటారని భయపడి మళ్ళీ ఎట్టొకట్ట మాకు లీడర్ వచ్చి నాగమణి గారు, ఇంకా ఆమెకి ఫోన్ చేస్తే ఆమె ఎందుకు ఆమె తీలే, ఆమె సమస్య ఏమో ఏదో డ్యూటీలో ఉండి నిద్రపోయినామని చెప్పినారు. మళ్ళా రమ్యకు ఫోన్ చేసినాము. అంటే రమ్య మాత్రము వెంటనే ఫోన్ చేస్తానే తొందరగా తీసేస్తుంది, ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తీస్తుంది. ఆమె తీసి ఏమంటే ఈ మాద్దమ్మా అంటే నేను అడిగి కనుక్కొని చెప్తాను ఉండండి అని చెప్పేసి మళ్ళీ అడిగి కనుక్కొని చెప్పింది. ఇట్లా మీరు పోండి, ఇంకా నీళ్లు కూడా తాగద్దండి, వాళ్ళ ఇంటికాడ ఏమి తినద్దండి, తాగదండి. అమ్మ అట్లంతా ఏం చేయలే, నేను తొందరగా వచ్చేస్తాను అనేసి ఆ అమ్మవారికి చెప్పుకొని క్షమాపణ చెప్పుకొని బయలుదేరితే ఈజీగా బస్సులు దొరకడం కానీ ఈజీగా వెళ్ళిపోయినాను. మళ్ళీ ఆడ చూసినాను, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు అక్కడ.
ఆడ అవన్నీ కార్యక్రమాలు చూసుకునేసి ఇంకా ఆ ఊరు పల్లెటూరు పోయేదేమో ఈజీగా వెళ్ళిపోయినా, వచ్చేటప్పుడు కష్టం అంట, భయపడిపోయినాయి. ఎట్లమ్మా మనం సాయంత్రానికి ఇల్లు జారిపోతే తెల్లవారుజామున లేసి పూజలు చేసుకొని వెళ్ళిపోయినాను. రాత్రికి పూజ అట్లా లేట్ అయిపోతే అని చెప్పి భయపడినా. మళ్ళా మా అల్లుడు అనే అబ్బాయి కారు తెచ్చున్నాడు, పెద్ద కారు. ఇంకా రాండి అత్త తీసుకొని పోతానట, నేను తిరుపతికే పోతా ఉన్నాను అనేసి అన్న. అమ్మయ్య ఈ అమ్మవారి దయ్య ఇది, ఆ అబ్బాయికి చాలా గర్వము. మామూలుగా పిల్లవాడు వెళ్ళిపోయేవాడు, అట్లా వాడు పిలిచినాడంటే నాకు నిజంగానే ఆ అమ్మవారు ఉంది. ఇంకా ఈమె స్నానం చేసేంతవరకు ఈమెమి తిందో తాగదు కాబట్టి తొందరగా ఇల్లు చేర్చేయాలని చెప్పేసి అనుకున్నట్టుగా ఉంది. నిజంగానే ఆ అమ్మ దయ్య ఆ నాకు ఎట్లా అనిపించిందంటే, ఒకసారిగా అమ్మ నా పైన నెత్తిన చేయబెట్టి నువ్వు క్షేమంగా ఇల్లు చేరిపోతావులే, నువ్వేం భయపడద్దు అన్నట్టు ధైర్యం చెప్పినట్టు అనిపించింది. వెంటనే ఆ అబ్బాయి కారులో ఎక్కి వచ్చి దిగేసినాను. దిగేసి మళ్ళా పెద్ద కోడవాళ్ళ ఇంటికి వెళ్ళి, నేనుండే ఇంటికి కాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళేసి ఆడ స్నానాలు చేసి ఆడే బట్టలంతా ఆడే వదిలిపెట్టేసి ఉన్నా, ఇంతవరకు కూడా తెచ్చుకోలేదు అని ఎట్టట్ట చెప్పిందా రమ్య. ఆ విధంగా చేసుకునేసి వచ్చేసి మళ్ళా యథాప్రకారంగా అంతా ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళా పూజ టయానికి నేను పూజకి అందుకునేసినాను. మళ్ళా భోజనం కూడా ఆమె రమ అంటాను, ఆమె కూడా నాతో పాటు పూజ చేస్తుంది కాబట్టి కుమారి రమ వాళ్ళు నేను చేసుకోలేని కొన్ని కొన్ని వాళ్ళు చేసుకున్న విధానాలు, కానీ పేడ తెచ్చినా పంచతం తెచ్చినా ఈ పూలు ఎర్ర పూలు తెచ్చినా అట్లాంటివన్నీ నాకు ఏదన్నా పండ్లు బజారీ పోయింది వాళ్ళు తెచ్చుకుంటే నాకు తెచ్చేయడము, అవన్నీ బాగా వంటలు గంటలు చేస్తే కూడా ఇవ్వడం అవన్నీ జరిగింది. నేను అమ్మవారి సంతృప్తిగా పెట్టుకుంటా వచ్చినాను, నేను ఒకటే చేసుకోలేను కాబట్టి. ఇంకా వీళ్ళని కోడాలను వాళ్ళని అడగదాం అనుకుంటే వాళ్ళు ఇల్లు క్లీన్ చేయరు. నేనైతే క్లీన్ గా పెట్టుకున్నాను, వాళ్ళు ఏదో కోడిగుడ్లు పిల్లకాయలకి పెట్టడానికని దానికని దీనికని ఉడకబెట్టుకుంటారు, ఆ స్టవ్లో ఎట్ట వండిమని చెప్పేదని కూడా నేను వాళ్ళని అడగకుండా, వాళ్ళు ఎవరిని మనం చేసుకునే పూజ వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అని, ఇంకా వీళ్ళైతే శుభ్రంగా ఉండేవాళ్ళు కాబట్టి మేము ముగ్గురం ఒకరికొకరికి హెల్ప్ చేసుకున్నాము. చేసుకునేసి నాకు వాళ్ళిద్దరూ బాగా హెల్ప్ చేసినారు, నేనేం చేసింది కాదు, వాళ్ళిద్దరూ బాగా హెల్ప్ చేసినారు. డబ్బులు ఇచ్చినా కూడా మనకు బజార్ నుంచి తెచ్చి ఇవ్వడం కానీ అవన్నీ బాగా చేసినారు. అవన్నీ దేవుడికి చాలా బాగా పెట్టుకుంటా, బాగా పూజ చేసుకుంటా. జపసాధన అయితే నేను కింద కూర్చొని చేయలేకుండా పోయినాను, అదే నాకు కొంచెం లోటు అనిపించింది. అది కాలు నడుము ఆపరేషను, ఈ కాలు నొప్పి వల్ల ఆ కుర్చీలో చేసుకొని కది ప్రతిసారి అమ్మ నాకు ఫస్ట్ లోనే దర్శనం ఏదో ఒక రకం ఏదో ఒక రూపంలో దర్శనం ఇచ్చేస్తుంది. నేను వెంటనే అది గ్రూప్ లో మెసేజ్ పెడతాను, దానికి కూడా గురువు గారు వెంటనే దానికి కూడా రిప్లై చెప్పి పంపిస్తారు. నాకు అప్పుడు తృప్తిగా అనిపిస్తుంది అనమాట. నాకు వచ్చిన ఆ దీనికి ఆ జపంలో వచ్చిన దానికి ఆ గురువు గారు చెప్పిన మాటలకు, అమ్మ దీపం కాలుకు తగిలింది, నాకు కాలు తొక్కేసింది అమ్మ పాప రూపంలో వచ్చి, మన చిన్న పాప రూపంలో వచ్చి కాలు తొక్కేసింది. అమ్మ నువ్వు ఎప్పుడో ఈ గుళ్ళోనే ఎక్కడో కాలు దీపం తగిలి ఉంటుంది, ఖచ్చితంగా తగిలింది. అది ఒకసారి ఒక ఆమె టేబుల్ వెనకాల పెట్టుకుని దీపం నేను చూసుకోకుండా ఆర్తి ఇచ్చేదానికి మాట్లాడుతా వేరే వాళ్ళతో మాట్లాడుతూ పోయినాను, కుడి కాలుతో ఒక దీపాన్ని తన్నేసినాను. ఆ గురువు గారు చెప్పిన దానికి నేను ఆ దీపం తన్నిన దానికి ఈడ అమ్మవారు వచ్చి నా కాలు దొక్కిన దానికి గురువు గారు సరిగ్గా సరిపోయింది. అమ్మయ్య అది ఎప్పుడో జరిగింది, 2 ఏళ్ళలో ఏమో అయిపోతా ఉంది, నాకు గుర్తు కూడా లేదు అసలు. అప్పుడు టక్కని చెప్పేసాను, నాకు అమ్మ నిజమే, నేను దీపం గుళ్ళో తన్నేసిన మాట నిజమే, తెలియకుండా తన్నేసినాను. తెలిసి ఎవరు దేవుడి దీపం తన్నారు కదా, పోతా పోతా అది తగిలేసింది, అది పోయి ఎగిరి ఆ పక్క పడిపోయింది దీపం. పెట్టినామని కూడా అరిచినా నేను, ఏందమ్మా నువ్వు ఇట్లా టేబుల్ పక్కన పెడితే నాకు అట్ట కనిపిస్తుంది అని చెప్పేసి అట్లా అది చెప్పి అదంతా కరెక్ట్గా ఉండే లోపల నాకు భలే సంతృప్తిగా 9 రోజులు కూడా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా దీపాన్ని ఎట్లా అంటే చాలా ఇది అనమాట. నాకు ఎక్కడ ఏదన్నా ఒకవేళ చిన్నగా ఏదన్నా కాల్దా కూడా నాకు చిన్నది రూమ్ కాబట్టి ఆ గొడ్డలు అంతా కూడా మూట కట్టేసి పక్కన పారేసినాను. మళ్ళగాలంటే ఎత్తుకోవచ్చని, ఏదన్నా చిన్నగా అట్లా వేడికి ఎక్కువ వేడి అవుతాను 9 రోజులు కాబట్టి, ఏదన్నా కాలిన గిలిన ఏదో అపశకనం అనేసి అని అంటారు అనేసి అవన్నీ ఎత్తి పారేయడము భద్రంగా. అసలు నైట్లో లేచినప్పుడు అంతా ఫస్ట్ దీపం కల్లా చూస్తాను. అమ్మవారికి ఏమో కట్టను వేసేసామని చెప్పినారు, వేసేసినాను. దీపం నాకు పైన పెట్టుకుందానికి వసతి లేదు, పక్కన చిన్న అది వెండి పేట వేసి దానిపైన పెట్టినాను. అక్కడ చూసుకుంటా ఉంటాను, దీపంలో నూనె అయిపోతుందా, మనం ఇప్పుడు పాచి మొహం కడుక్కోకుండా ఒకవేళ నూనె తక్కువ ఉంటే కూడా మనం పోయకూడదు కదా, తొందరగా స్నానం చేసి మళ్ళీ పోసేస్తాము అనేసి ఒక బాగా అది అట్లే దీక్షలాగా బాగునింది, నాకు బాగా నచ్చింది అనమాట. భయంగా భక్తిగా
చేయడం అంటే ఇట్లే ఉంటుంది అనేసి అనుకున్నాను నేను. అట్లా చేసుకునేసి 9 రోజుల వరకు ప్రతి ఒక్కటి నాకు వచ్చినటువన్నీ నేను గ్రూప్లో మెసేజ్ పెట్టాను. గురువు గారు దానికి నాకు రిప్లై ఇస్తా ఉంటే నాకు అవును కదా, ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా, అమ్మవారు మీ ఇంటికి వచ్చేసినారమ్మా, ఇంకా నిలబెట్టుకునే ఇది నువ్వే చూసుకోవాలన్నప్పుడు నిజమే. అమ్మవారు నాకు అమ్మ ఉన్నట్టే ఉనింది ఇంట్లో. అమ్మవారు నాతో కూడానే ఉన్నట్టే. నేను అసలు కనీసము ఏమన్నా కూడా ఈ సినిమాలు అవి చూసేదానికి కూడా భయపడినా నేను. ఏమన్నా చూస్తే అమ్మవారు ఉంది కదా, అదేదన్నా వస్తాయేమో, చెడ్డ చెడ్డ మాటలు ఏదన్నా వస్తాయేమో, అమ్మవారు ఉంది కదా, చిన్న రూమ్, ఇది ఒకే రూమ్, దేవుడి రూమ్ లేదు కదా, అమ్మవారు మన పక్కన ఉంది కదా, అవి చూస్తే కూడా ఎట్లో ఏమో అని చెప్పేసి అని భయపడి అంత ఇదిగా 9 రోజులు ఇంట్లోనే, గుడికి కూడా ఎక్కువగా పోకుండా, గుడి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి శుక్రవారం మాత్రం వెళ్ళాను. మీరు చూసుకోండి అమ్మా, నేను ఇట్లా చేసుకుంటా అన్నానని చెప్పేసి అని వాళ్ళని అక్కడ చేసుకోమని చెప్పి, ఏడు నుంచి ఆమెకి మొక్కతాం కదా, ఇష్ట దైవం ఓం శక్తి తల్లి కానీ ఇక్కడ నుంచే నేను దండం పెడతాను కదా, ఆమెకు అది పోయి చేరుతుంది ఆ పూజ అని చెప్పేసి అని, ఇంకా ఆ తృప్తితో ఇంకా అక్కడికి పోకపోయినా పర్వాలేదు, వాళ్ళు చూసుకుంటారని ఎప్పుడు అమ్మవారి దగ్గరే కాసుకొనుండి 1-2 సార్లే బయట పోయినాను ఆ 9 రోజులకే. మిగతాటప్పుడంతా లోపలే ఉండి అట్లా ఎక్కడికి గాని మా కొడుకులు అమ్మ సినిమాకు టికెట్ బుక్ చేసిన, మీరు పోయేసరండ్రా, నేను ఇట్లా అమ్మవారి వారాహిని దేవి నవరాత్రులు చేసుకున్నాను, సినిమాలకు కానీ ఎక్కడికి కానీ పిలవద్దండి అని చెప్పేసి. పరీక్ష గాన ఏమో తెలియదు, వాళ్ళు పిలిచేవాళ్ళు అమ్మ అది కావాల్సుకని, వాళ్ళు నేను పోను రా అబ్బా, నేను రాను రా అబ్బా, మీరు పోండి అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉండి 9 రోజులు బాగా చాలా బాగా మనస్తృప్తిగా బాగా చేసుకున్నాను పూజలు. 9వ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ రోజు అమ్మవారిని పంపించాలని చెప్పిన రోజు మాత్రము ఎందుకో భలే ఏడ్చినా నేనైతే అసలు. అది ఏడవకూడదో ఏడవాలో తెలియదు నాకు. చాలా బాగా అసలు నిజంగానే అమ్మవారు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాందేమో గేట్లో ఉంచి బయట అన్నట్టుగా భలే ఏడ్చినాను. ఎక్కుళ్ళు వచ్చేసింది నాకు, చిన్న ఎక్కుళ్ళు రాలేదు, అట్లా ఏడ్చేసినాను, చాలా బాధపడి ఏడ్చినాను. మళ్ళా మిగతా అమ్మ కొండెక్కకుండా ఉంటే చూసుకుంటానే ఉన్నాను. మళ్ళా సోమవారం నైట్ 11:30కి అట్లా కొండెక్కేసినారు. అప్పుడు మళ్ళీ అన్ని ఎట్లా గురువుగా నేను ప్రతి ఒక్కటి కూడా నాగమణిని కానీ అడిగి కనుక్కునేదాన్ని. ఆ ఒక్క రోజే ఫోన్ ఎత్తండి, నేను అట్లా వెళ్ళాలా మా వియంకురాల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడే ఫోన్ ఎత్తండి, మిగతాటప్పుడంతా ఎప్పుడు ఫోన్ చేసినా టక్కని తీస్తారు. తీసి నేను ఆమె చెప్తారు తెలిసింది, నాకు భలే డౌట్లు, ఎప్పుడు ఫోన్ చేసి అడగతానే ఉంటాను, ప్రతి దానికి ఆమె నాకు రిప్లై ఇస్తానే ఉండింది. మళ్ళా గురువు గారిని కూడా కనుక్కొని కొన్ని చెప్పేది. ఆ విధంగానే అట్లే చేసుకున్నాను. తెలిసి చేసినాను, తెలియక చేసినాను, ఎట్లో ఒప్పులో తప్పులో ఆ గురువు గారు కానీ ఆ వారాహిని దేవి అమ్మ కానీ నన్ను క్షమించాలి అని చెప్పేసి అనుకునేసి బాగా అట్లా కింద కూర్చోలేను, అయినా కూడా నమస్కరించుకునేదాన్ని కింద పడుకొని. ఎందుకంటే ఏది తక్కువ పెట్టినాను, ఏది ఎక్కువ పెట్టినాను, ఎట్ట చేసినాను ఏమో, నాకు మంత్రం గురువు గారు ఇచ్చిన మంత్రం కూడా చెప్పలేకుండా పోయినా, అది ఎందుకో గాని. మళ్ళా గురువు గారి అట్లా అక్షరాలతో రాసి పెడితే చెప్పలేకుండా పోయినా, అదే ఆ గురువు గారు ఒక్కసారి వాయిస్తో చెప్పినారు, టక్కని చెప్పేసి చెప్పేయగలిగినాను. అంటే అదే నేను అనుకున్నాను, నాకు ఇంతవరకు గురువే లేదు కదా, ఇంకా ఈ స్వామి నాకు గురువు. నాకు చెవులో పడింది ఆ అక్షరము, నాకు స్వామి మాట్లాడిన గొంతులోంచి అక్షరం నా చెవులో పడింది అని చెప్పేసి ఈయనే నాకు ఇంకా గురువు గారు అని చెప్పేసి అనుకున్నాను. అంటే నాకు 56 సంవత్సరాలు, స్వామికి ఎంత ఉంటుందో వాయిస్ చూస్తేమో చిన్న వయసు లాగానే అనిపిస్తుంది నాకు. నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే ఎవరు వాళ్ళే చూడలేదంట, పీఠంలో ఉండే వాళ్ళే చూడలేదంట గురువు గారిని. ఇంకా నాకు అసలు ఎప్పుడు వస్తుంది ఆ ప్రాప్తి నాకు తెలియదు. కాబట్టి నేనేమనుకున్నానంటే ఇంకా స్వామి నోట్లో వచ్చిన మాట నాకు అదే చెవులో పడింది కాబట్టి ఇదే నాకు ఇది అని చెప్పేసి నేను చెప్పుకుంటా కూర్చొని చాలా బాగా చేసినాను. ఎప్పుడు చూసినా అమ్మవారికి అది పెట్టాలి, ఈ పూలు పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి, కడిగి పెట్టాలి, శుభ్రం చేసి పెట్టాలి అన్న ఇది నాకు బాగా ఆలోచన అనేది వచ్చేసి చాలా బాగా చేసుకున్నాను. అదే అమ్మా. చాలా మంచిదమ్మా, చాలా బాగా చెప్పారు మీరు, ఎంత చక్కగా చెప్పారో.
అమ్మా ఇప్పుడు అంటే మొత్తం అనుభవాలే అమ్మా. అవును. రమ్య గారి ద్వారా మీకు తెలిసిందన్నారు కదా! మన పీఠం గురించి, అలాగే వారాహి అవును, అమ్మవారి గురించి. సో, అవునమ్మా. రమ్య గారు చెప్పిన తర్వాత మీరు ఎలా నమ్మారమ్మా? అంటే మనం ఎంతో మంది ద్వారా వింటుంటాము కొన్ని. కానీ మీకు మన పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం ఎలా వచ్చింది? అంటే మేము అప్పుడే అరుణాచలం పోవాలని అప్పుడే మాట్లాడతానమ్మా, కారులో వెళ్దాము, పోయి హ్మ్. దర్శనం చేసుకొని రావాలా అనుకున్నప్పుడు రమ్య చాలా రోజులు అవుతాను నాతో మాట్లాడి. అంటే మనం అప్పుడెప్పుడు అయిపోయింది అది మినీ ఎంబీఏ. రమ్య ఏముంటుందంటే నా క్లాస్మేట్ అని చెప్తుంది, పరిచయం చేసేదాన్ని కూడా. నాకు 56 ఏళ్ళు, ఆ పాప చిన్న వయసు. అట్లా ఎప్పుడు ఫోన్ చేయదు కదా, ఉన్నట్టుండి ఫోన్ చేసి ఆంటీ ఇట్లా వస్తారు అరుణాచలం అన్నప్పటికీ నాకు అక్కడ కొంచెం నాకు కుదిరింది మనసు అనేది. ఒరే ఏదో ఉంది, మనం పోవాలా, దర్శనం చేసుకోవాలన్నది చాలా బాగా. అసలు మెయిన్ గా నేను అన్నదానం వెళ్ళిన వల్లనే వాళ్ళని మీ పీఠంలో వాళ్ళు చూసిన దాని వల్ల నాకు ఇష్టపడిందమ్మా. రెండోది వచ్చి అక్కడ చెప్పినారు కదా, గురువు గారు ముందే చెప్పిందని రమ్య చెప్పునింది, ఇట్లా వాళ్ళు వస్తారంట వీళ్ళు వస్తారంట అని. అదే మాది త్రిమూర్తులు వస్తారన్నప్పుడు ముగ్గురు వచ్చినారు. వాళ్ళు త్రిమూర్తులు అనుకున్నారు. నాకు అట్లే ఏమేం చెప్పిందో రమ్య, వాళ్ళందరూ నాకు అట్లే కనిపించేసినారు అందరూ నాకు. ఎవరో చెప్పింది, ఒక ఆయన లావుగా నల్లగా వస్తాడు, ఆయన శని మహానుభావుడు అంటే, అట్లే ఒక ఆయన వచ్చినాడు చాలా లావు, ఎంత లావు ఉంటాడంటే అంత లావు, ఆయన వచ్చినాడు. అట్లా కొన్ని కొన్ని చెప్పినటువన్నీ అవి నాకు కొంచెం నిదర్శనగా అనిపించింది. మళ్ళీ అక్కడ కాకులు రావడం గాని, జింకలు అవన్నీ నేరుగా చూసినాను, నెమ్మిళ్ళు రావడము అవన్నీ నేరుగా చూసాను. నాకు అవన్నీ చెప్పే లోపల ఆయనే రమణ మహర్షి అని చెప్తా అన్నారు. అట్లా ఇట్లా చెప్పే లోపల నాకు నిజంగానే ఆ ఆ ఇక్కడ నిజమే, ఇట్లా చెప్పింది ఆ గురువు గారు ముందే చెప్పినారు చూడు అనేది ఒక నమ్మకం అయిపోయిందమ్మా నాకు. చాలా మంచిదమ్మా. అయితే మీరు పీఠంలోకి రాకముందే మీరు అన్నసంతర్పణ ఉం. కార్యక్రమాన్ని దగ్గరుండి కనులారా ఉం. చూసే అదృష్టం మీకు కలిగింది కదా! అటువంటి అవునమ్మా, అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా? చాలా బాగా చేసినారు. మనం చెప్పినాను కదా ఫస్ట్ లోనే, చాలా రుచిగాని బాగుండింది, చేయడం గాని తొందరగా చేసినారు. పెట్టిన తర్వాత ఎంత అసలు జనమే లేకుండా ఉన్నారు. అది మామూలుగా అయితే పౌర్ణమి అప్పుడైతే జనాలు తిరుగుతా ఉంటారు, తొందరగా వచ్చి జనాలు తినేసిపోయినారంటే అది సరే. అట్లా కాకుండా జనమే లేరు అప్పుడు. ఆ ఊరికే అట్లా పలసంగా తిరుగుతా ఉండారు జనం, ఎవరో ఒకరు పోతా ఉండారు. అట్లా టేబుల్ పెట్టడమే క్యూ కట్టేసినారు జనము, ఎక్కడి నుంచి వచ్చేసినారు అంత జనం వచ్చి నిలబడి తిన్నారంటే నిజంగానే ఆ భగవంతుడు ఇదే కదమ్మా అదే. అవును. అది నాకు బాగా అసలు నిజంగానే వీళ్ళేమో ఇంత పెద్ద గుండాలు పెట్టి చేసేస్తా ఉండారు. నాకు మామూలుగా సప్లై షాప్ ఉంది మా అబ్బాయికి, పెద్ద పెద్ద దబరాలు అవన్నీ, ఇంత పెద్ద దబరాలు పెట్టి ఉండే అసలు ఏమో జనాలు ఏమో కనిపించడం లేదు. ఈ సాయంకాలం దాకా పెట్టుకోవాల్సి వస్తుందని నేను మనసులో ఎవరు చెప్పలేదమ్మా నేను. కానీ అవి తొందరగా అయిపోయిందంటే అప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది, ఇంకా దేవుడు అనుగ్రహం ఉంది అనేసి అని అనిపిస్తా ఉండా. అవునమ్మా. అది అది నాకు బాగా పూర్తిగా పీఠం నమ్మకం శక్తి. కుదిరిందమ్మా. అవును. ఆ, ఆ! సరే అమ్మా. అదే అమ్మా. అయితే ఇప్పుడు మంచిది. మీరు పీఠంలోకి ఇలాగ రమ్య గారి ద్వారా వచ్చారు గదా! మరి ఆ, పీఠంలోకొచ్చిన తర్వాత పీఠం యొక్క నియమాలు మీకే విధంగా అనిపిచ్చాయి? పద్ధతులు కానీ, నియమాలు కానీ? పెద్దగా ఏమి నియమాలు లేవమ్మా. ఒక్కొక్కరు నేను చాలా మంది దగ్గర గురువులు కావాలని పోయినప్పుడు వాళ్ళు ఏదేదో చెప్పినారు, 41 రోజు నువ్వు అట్టుండాలి ఇట్టుండాలి అనేసి అని. వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ నియమాలు ఏమీ లేదమ్మా. నాకు రూమ్ చిన్నది వల్ల సామాన్లు సర్దుకునేది కొంచెం కష్టపడినానే గాని నియమాలంటూ ఏమి అనిపించలేదమ్మా నాకు బాగునిందమ్మా. మంచిదమ్మా. అయితే అమ్మా మంత్రదీక్షకి ఉమ్. ఏమైనా ఖర్చయిందా? లేకపోతే అంటే పీఠం నుంచి గురుదక్షిణ ఏమీ ఇవ్వాలి ఖర్చు లేదమ్మా, అలాంటివేమన్నా అడిగారా? ఏమి ఖర్చు లేదమ్మా. పూజా సామాగ్రి నాకు ఇంటికి కావాల్సినట్టు తెచ్చుకొని నేను పూజ చేసుకున్నాను, కానీ ఎవ్వరికి నేను ఇచ్చింది కానీ ఏం చేసింది కానీ ఏంలా. రెండోది ఏమంటే ఇంకోటి, నేను ఎవ్వరికి నేను ఇట్లా అన్నము పెట్టలేను, ఎవరికి భోజనాలు ఇవ్వలేను, ఎవరికి వాయినాలు ఇవ్వలేను అని చెప్పేసి అని అనుకున్నా నేను. అనుకునేసి ఊరికే ఇంటి వరకు అమ్మవారి వరకు ఒక పంచి టవలు, అదే అయ్యవారికి పంచి టవలు పట్టు పంచే తెచ్చినాను మంచిదే. నా ఎందుకో అక్కడికి పోతే నాకు తెలియదు ఇది బాగుంది, బాగుంటుంది శివయ్యకి అని చెప్పి కొనుక్కుంటే బిల్లు వేసిన తర్వాత వాళ్ళు 1900 అని చెప్పినారు. అబ్బా శివయ్య నా దగ్గర ఇంత రేటులు పెట్టుకొని కట్టుకోవాలనుకున్నారా అని చెప్పేసి అది కూడా షాప్ వాళ్ళ దగ్గర కూడా ఆశ్చర్యపోయినా. అంటే పొద్దున్నే పోయినా 9 గంటలకే షాప్ లోకి,
ఇంకా వాళ్ళకి వద్దని చెప్పినాం అనుకో వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు నన్ను ఆ రోజంతా భయపడేసి. ఏమో శివయ్య నాకు ఇది కట్టుకోవాలి, నా కొడుకు రూపంలో ఇది కట్టుకోవాలనుకుంటా ఉన్నాడు శివయ్య అని చెప్పి ఆ పట్టు పంచే తీసుకున్నానమ్మా నేను. కోడలికి తీసుకున్నాను, వాళ్ళ భార్యాభర్తలకి ఇద్దరికి ఇస్తామని. నేను సపరేట్ గా ఎర్ర చీర తీసుకొని పక్కకు పెట్టుకున్నానమ్మా నేను. మళ్ళా అట్లా నేను ఇంక ఈ రోజు ఎవరికి భోజనాలు పెట్టలేనేమోలే, నేను ఈ 3 అంతస్తుల పైకి ఎవరు ఎక్కువచ్చి తింటారు అని చెప్పేసి అని అనుకున్నా. నేను చేయలేనేమోలే అది అనేసి అనుకునేసి నేను అనుకున్న లోపల మనసు లోపల ఏమని, నేను ట్రస్ట్కి ఉండదన్నారు కదా, దానికి ఫోన్ పే చేసేస్తాం డబ్బులు, ఆడ అన్నదానంలో ఎక్కడెక్కడో చేస్తా అన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటే నేను అనుకున్న ఒక 10 నిమిషాలకే గురువు గారు అది ఎవరు చేసినారో ఏమో, లేకపోతే నా మనసులో వచ్చిందేమో, ఆయనకి తెలిసిందేమో, నాకు ఏదన్నా సరే అనుకుంటే గురువు గారు అక్కడ పెట్టుంటారు వాయిస్ మెసేజ్. ఏమని, నేను ఎవరికన్నా నా ఫోన్ పేలో డబ్బులు వేస్తే కూడా నేను తిరిగి వాళ్ళకి వేసేస్తాను రిటర్ను. నేను మామూలు సాధకుల దగ్గర అది వాళ్ళు వీలైతే వాళ్ళు అది ట్రస్ట్ వేయాల్సిందే కానీ ఆ నెంబర్ ఎవరికి ఇవ్వను. నేను తీసుకోను అట్లా ఎవరి దగ్గర కానీ డబ్బులు అని చెప్పి భయపడిపోయిన. అమ్మ స్వామి, నేను కానీ వేస్తుంటే మళ్ళీ నన్ను చెడ్డగా అనుకుంటాడేమో, అనుకున్నది అది నేను వచ్చింది రాంగ్ గా ఉండదు అది అనేసి అనుకున్నా. అప్పటికప్పటికే నాకు ఏది అనుకుంటే అది వెంటనే నాకు వస్తాను. కానీ ఎవరన్నా అడగతారో గురువుని ఏమో నాకు తెలియదు, కానీ నాలాగా డౌట్ ఉండేవాళ్ళు. నేను ఏది అనుకుంటే మనసులో ఆ రోజు సాయంత్రం లోపల నాకు ఆ విషయానికి నాకు జవాబు వచ్చేస్తుంది తిరిగి. అట్లే నేను గురువు అడగాల్సిందే గారికి మళ్ళీ. ముందుగానే తెలుస్తాయమ్మా అన్ని. అట్లే నాకు కరెక్ట్ గా నేను ఇట్లా అనుకున్నాను. మళ్ళా ఇంకా ఎవరికేం పెట్టలేంలే అనేసి అని అనుకున్నా. ఇంత లోపల రమా గారు వాళ్ళకి ప్రాబ్లం అయిందని చెప్పేసి అని వాళ్ళు చేసుకోకూడదు అంటే నేను నాగమణి గారిని అడిగినాను, ఇట్లా అయిందంట వాళ్ళకి, ఎట్లా అంటే మీకు వీలైతే మీరు చేసి పంపించండి ప్రసాదాలు, వాళ్ళ సార్ ఉండారు కదా ఆ సార్తో పెట్టించండి అని. అమ్మయ్యా అనుకున్నాను. వాళ్ళకి 5 మందికి నేను ప్రసాదాలు చేసి 3 రకాల ప్రసాదాలు చేసి నేను వాళ్ళకి పంపించి, ఈ కొడుకోళ్ళు ఒక ఇంట్లో 4 ఉండారు, పెద్ద కొడుకోళ్ళు, నడుపు కొడుకోళ్ళు ఒక 4 ఉండాలి, చిన్న కొడుకు బెంగళూరులో ఉంటాడు జాబ్ చేస్తా. వీళ్ళకి 4 వాళ్ళకి 4 వాళ్ళకి 5 మందికి భోజనాలు క్యారేజీలు చేసి పంపించినాను. చూడు నాకు ఎంత తృప్తిగా ఉండిందంటే, అమ్మ మనం కూడా అన్న ప్రసాదాలు పెట్టినాము అని చెప్పేసి అని. అట్లా ఆ రూపంలో నాకు ఆ అన్నము వేరే వాళ్ళకి పెట్టే అవకాశం కూడా దొరికింది. ఆ ఇంట్లో కూడా అమ్మవారికి నేనే పెట్టినాను, రమా వాళ్ళ ఇంట్లో కూడా. అది కూడా నాకు చాలా తృప్తి అయిందమ్మా నాకు. మంచిదమ్మా, అట్లా చాలా ఆ సంతోషంగా రూపంలో నాకు చేసుకున్నారు. అన్నము అదే అందరికి వాయినాలు ఇచ్చినారు అన్నారు కదా, ఆ రూపంలో నేను ఇది అనుకున్నాను. ఇంకా వాయినం ఇస్తామనుకుంటే ఇంకా నాకు భర్త లేడమ్మా, దానికని నేను ఎవరిని పక్కన వాళ్ళు పిలిచి ఎవరికి ఇవ్వలా. ఈ దేవుడి కాడ పెట్టినట్టు మాత్రం కోడాలకి పసుపు కుంకుమ గాజులు అవన్నీ మాత్రం కోడాళ్ళకి కొడుక్కి ఇచ్చేసినాను అవి. సరే అమ్మా, మంచిది. మీకు పీఠంలో సాధకులు ఎలా సహాయపడ్డారమ్మా? నాకు చాలా అమ్మా, అన్నిటికీ ప్రతి ఒక్క చిన్న విషయం ఏ డౌట్ వచ్చినా నేను వెంటనే అడగతా ఉంటే వెంటనే నాకు రిప్లై ఇస్తా ఉన్నారమ్మా. చాలా బాగా హెల్ప్ చేసినారు నాకు. అక్కడ గాని నేను అరుణాచలం పోయినప్పుడు కూడా చాలా బాగా చూసుకున్నాను నన్ను. ఒకరు మొహంలో కూడా ఫీలింగ్ పెట్టలే, ఈమెవరో కొత్త ఆమె, ఈమెకొస్తే ఈమెకెందుకు ఈ పని ఇవ్వాలి అని కూడా ఎవరు అనుకోలేదమ్మా. చాలా బాగా చూసుకున్నారు అందరూ. మగవాళ్ళైతే ఏమి ఆడవాళ్ళైతే ఏమి అందరూ కూడా బాగా చూసుకున్నారమ్మా నన్ను. అక్కడ కానీ బాగా చూసుకున్నారు, నన్నే కాదు నాతో పాటు వచ్చిన వాళ్ళిద్దరిని కూడా బాగా చూసుకున్నారు. చాలా మంచిదమ్మా. మళ్ళీ ఇక్కడ అయితే కూడా ఏది అడిగినా నాకే చెప్పండి చెప్పండి అమ్మా. చెప్పండి. ఇక్కడ కూడా నాకు ఏదన్నా డౌట్ వచ్చిందంటే వెంటనే నేను అడిగితే వెంటనే నాకు వస్తానే ఉన్నాయి ఆన్సర్లు ఎప్పటికప్పుడుకి, డౌట్ లేదున్నా కూడా. కానీ నేను భయపడినా, ఏమన్నా ఎక్కువగా అడుగుతా ఉంటే వీళ్ళేంది ఈమె ఇట్లా టార్చర్ పెడతాంది అనుకుంటారేమో అనుకున్నా. కానీ ఏమనుకోలే, మీరు అడగండి మేము చెప్తాము అని చెప్పినారు నాగమణి గారు. మంచిదమ్మా, ధన్యవాదాలు. అమ్మా, ఇప్పుడు మీరు పీఠంలోకి ధన్యవాదాలమ్మా. రాగానే మనకి సాధకుల అనుభవాలు కొన్ని జూమ్ కాల్స్ పంపించారు కదా, అంటే గురువు గారు. అవి విన్న తర్వాత మీరు ఏమని నేర్చుకున్నారు? ఏమైనా నేర్చుకున్నారా వాటి నుంచి? ఎలా అనిపించింది విన్నాక? నాకు కూడా పీఠంలో మీతో పాటు ఒక నెంబర్ అవ్వాలనేసి ఒక ఇదిగా మాది ఎట్లా చెప్తారు, ఒక ఇది అవ్వాలని ఉంది. కానీ నేను మెయిన్ గా కింద కూర్చొని సాధన చేయలేను, అదే నా బాధ. ఎప్పుడు చూసినా కుర్చీలలో కూర్చొని చేయాలి,
అది నాకు అసలు కుదరడం కూడా సరిగా, అది కుర్చీలో కూడా దర్భసాప నాకు కూర్చుకుంటా, నాకు కొంచేపే చేయగలుగుతానమ్మా, ఎక్కువసేపు కూర్చోలేకుండా పోతాను. మెయిన్ గా అంటే కింద కూర్చొని బాగా చక్క ముళ్ళు వేసుకొని కూర్చొని ఆనుకోకుండా గోడకి కాలు చాపుకోకుండా చెయ్యాలి. అదొక్కటే అమ్మ నాకు కొంచెం ప్రాబ్లము. ఇంకేం నాన్ వెజ్ తినేది అవంతా కూడా ఈ వయసుకి అవసరం లేదు, అసలు నాకు తినాలనే కోరిక కూడా లేదు, అవన్నీ వదిలేస్తా. ఇంకా మాకు నా వయసు ఎంత అయిపోయింది, నేనేమో హ్యాపీ, నేను రిటైర్మెంట్, ఎవరికి ఏమి ఇబ్బంది నా పాటికి నేను ఉంటాను. నాకేమి ఇంట్లో మైలా మట్టర్ కూడా ఏమీ తగలదు, నేను హాయిగా ఉండగలుగుతాను. కానీ నాకు ఇదే అమ్మ ప్రాబ్లము, కింద కూర్చొని సాధన చేయలేను. అదే పర్లేదమ్మా. నా అందరికీ ప్రాబ్లం. ఆరోగ్యము సహకరించదు. వారి వారి ఆరోగ్యాన్ని బట్టి కూడా గురువుగారు మీకు అవకాశం ఇచ్చారు. పర్లేదు కింద అదే. కూర్చోకపోయినా గానీ, అసలు అమ్మవారికి దగ్గర చేయాలనే అవకాశం ఇచ్చారు. మీరు దానికేం బాధపడకండి. చేయాలని సంకల్పం అదే. ఉంటే ఎలా అయినా చేసుకోవచ్చమ్మ. కిందే కూర్చోవాలని ఏం లేదు. సరే మీరు కుర్చీలైనా అదే. కూర్చొని వీలున్నంత వరకు చేసుకోండి. తప్పులేదు అందులో. ఎందుకంటే గురువుగారు ఏది చేసుకుంటానమ్మా. చెప్తే అది చేసుకుంటే మనకింక అందులో బాధపడటానికి ఉండదమ్మా. గురువుగారి మాటే మనకి వేదవాక్కులాగా తీసుకోవాలి. మీరు అలాగే అవునమ్మా. చేసుకోండి సాధన. నేను అదే చెప్తాను, నా మనసులో ఏది అనుకుంటే దానికి నాకు సాయంత్రం కంతా అది నాకు మళ్ళా దానికి జవాబు ఉంటుందమ్మా, నాకు కరెక్ట్గా. ఓహో ఇట్లనా ఇట్లనా అని చెప్పేసి అని కరెక్ట్గా ఉంటుందమ్మా అది. ఒకసారి మంచిదమ్మ. నాకు నిద్ర వచ్చింది కూర్చో ఉండేటప్పుడు. ఆ రోజు ఎవరో నిద్రపోయినారని చెప్పినారేమో, గురువు గారు వాయిస్ మెసేజ్ పెట్టినారు, నిద్రపోతే ఓం నమ శివాయ అన్నారు. అమ్మ ఇంకంతే, మళ్ళీ పక్క రోజు నుంచి నేను ఇంకా నిద్రలోకే జారుకోకూడదు. మామూలుగా రామచంద్ర మిషన్కి వెళ్తా ఉన్నా నేను, ఇట్లా ధ్యానం చేసుకునేదానికి. అప్పుడైతే నిద్రపోయేదాన్నో ఏమో తెలియదు మరి, మళ్ళీ ఎప్పుడో మెలకు వచ్చినప్పుడు కళ్ళు తెరిచేదాన్ని. అట్లా ఇక్కడ పోయేదానికి లేదు మనము, నిద్రపోతే అంటే అంతే, నాకు ఆన్సర్ వచ్చేసింది అప్పటిక. అట్లా చాలా అమ్మ, నాకు ఒకటి కాదమ్మా, చాలా వచ్చినాయి నాకు. అమ్మ నేను అనుకున్నాను అనుకో ఏదన్నా ఒకటే, దానికి వెంటనే నాకు రిప్లై ఉంటుంది. అది ఎవరన్నా తెలుస్తుంది. అడగతారో ఎట్లనో అది తెలియదు, వెంటనే నాకు మళ్ళా గురువు గారు వాయిస్ మెసేజ్ పెట్టుండేది నేను ఓపెన్ చేసుకుని విన్నానంటే, నాకు క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడ దొరుకుతుందమ్మా నాకు. దాన్ని బట్టి గురువుగారికి దాన్ని ఇది తెలిసిపోతాయమ్మా. అనుకునేస్తాను. మన సందేహాలు మళ్ళా నూనె గురువుగారికి తెలిసిపోతాయి. పోసేటప్పుడు ఒత్తు లోపలికి పోతా ఉంటుంది. అయ్యో వద్దు వద్దు ఆరిపోతుందేమో దీపని భయపడి పుడిచిన ఒక రోజైతే వణికిపోయినా అట్లే. మళ్ళా ఆ రోజు మళ్ళా అంతే, ఒక గంటలకే వాయిస్ మెసేజ్ లో, అమ్మ మీరు నూనె వేయాలంటే కూడా దీపంలో ఇట్లా ఊదొత్తి పొలతోనో దేంతోనో అట్ట పట్టుకొని నూనె, ఇది బాగుండదని మళ్ళీ అట్ట పట్టుకొని నూనె వేసేదాన్ని. అప్పుడు ఇంకా భయం లేకుండా వేసేదాన్ని. అదే నేను చెప్పేది, నేను ఏది అనుకుంటే అది వెంటనే నాకు నేను క్వశ్చన్ సమాధానం లాగా నా దొరికేది. మనసులో ఎవరితో చెప్పను నేను. సమాధానం మీకు దొరికేది వెంటనే. సమాధానం దొరికిపోతుంది, వెంటనే దొరికిపోతుందమ్మా నాకు. అది మంచిదమ్మా. నాకు బాగా నచ్చిందమ్మా అది కూడా. మళ్ళీ అమ్మ వచ్చి మీరు నేను వచ్చి ఇంకా ఆ, చెప్పండి. చెప్పండి. చెప్పండి అమ్మా. నేను అట్లా తీసుకోవాలనుకుంటే, సిద్ధి పొందాలనుకుంటే, ఇట్లా సావులకి అట్లా పోకూడదంటే నాకు అదే అమ్మా, ఈ రాజకీయంలో ఉండడం వల్ల ఈ బంధువర్గం ముగ్గురు కొడుకులు కదా, వాళ్ళకి బంధువులు ఎక్కువగా ఉన్నారు కదా, అవన్నీ పోవాలన్నా కూడా నాకు పోకుండా ఉండాలంటే అదొకటి కుదరదమ్మా నాకు. ఈ నాన్ వెజ్ తినకపోతే ఇబ్బందే లేదు, పూర్తిగా మానేస్తే అమ్మా ఇంకా హ్యాపీ. మీరు సాధన గురించి ఇంకా ఏమైనా ఉంటే సందేహాలు మీరు తర్వాత గురువుగారిని అడగండి. గురువుగారు మీకు పూర్తిగా నివృత్తి చేస్తారు. ఆ ఆ ఇబ్బందేం ఆ. లేదు దాని గురించి. అయితే ఉమ్, ఇప్పుడు ఈ నవరాత్రి సాధనలో మీరు రాకముందు మన పీఠం ఫోటో అమ్మవారి ఫోటో తీసుకున్నారు కదా! అసలు అమ్మవారి ఫోటో ఉమ్. చూసినప్పుడు మీకు అభిప్రాయం ఏమనిపించింది? ఏమైనా ఫోటో వచ్చిన తర్వాత అమ్మవారి ఇంటికి అనుభవాలు కలిగాయా? అదే అమ్మా, ఫస్ట్ రోజే నాకు ఫోటో తీసుకున్నప్పుడు చూసి కొంచెం భయం వేసిందమ్మా నాకు. అమ్మవారు ఇట్ట నాలుగు చాపుకున్నట్టుంది కదా తల ఎరబోసుకొని. అప్పుడు చూసినప్పుడు కొంచెం అట్ట గుండె జల్ అనింది, ఏంది ఇట్ట ఫోటో ఇంట్లో పెట్టుకొని చేసుకుంటే ఎట్లా అనేసి అన్నట్టు అనిపించింది. మళ్ళా ఆ ఫోటోలోనే అన్ని ఉన్నాయి, మీరు నువ్వు గమనించి చూస్తే ఆంటీ అని చెప్పారు అమ్మ చెప్పినప్పుడు, నేను అన్ని గమనిస్తే అక్కడ కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, ఆ వినాయకుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, నాగాలమ్మ తల్లి, మళ్ళొచ్చి ఈయన సుబ్రహ్మణ్య స్వామి సోలము,
మళ్ళా అమ్మవారిది సింహము, ఆ గోమాత, ఆ వాళ్ళందరూ ఉండే లోపల సకల దేవతామూర్తులు ఆ ఒక్క పట్టంలోనే ఉండారమ్మా. ఆ ఒక్క పట్టము పూజ చేసుకుంటే మనం సకల దేవతామూర్తులను పూజ చేసుకున్నట్టే అనుకొని అన్ని పటాలు తీయేసి ఇప్పుడు ఆ ఒక్క పట్టమే పెట్టుకున్నానమ్మా. నేను అన్ని గుళ్ళు ఎత్తుకో పెట్టేసిన, అన్ని ఫోటోలు ఇప్పుడు భయం పోయిందమ్మా అన్ని మీకు ఎత్తుకో పెట్టేసి. అమ్మవారిని చూస్తే? అమ్మవారి ఫస్ట్ భయం వేసింది, మళ్ళీ చెప్పిన తర్వాత రమ్య మళ్ళీ అన్ని గమనిస్తే అన్ని కరెక్టే, అందరూ దేవుళ్ళు సకల దేవతామూర్తులు అక్కడ. అప్పుడేం అనిపించలా. మళ్ళా ఆమె కళ్ళల్లోనే చూస్తా అంటే నాకు అట్టే కళ్ళు మూతలు పడతాయి అనమాట. అంటే నేను ఇంకా మంత్రం చెప్పుకునేయాలి, ఇంకా అమ్మవారి పైన ఉనింది చూడు అది చెప్పుకోమని చెప్పింది రమ్య, అది చెప్పుకునేదాన్ని బాగా. అట్లే నా అసలు మామూలుగానే నవరాత్రులకు ముందు నుంచే నేను ప్రారంభించేసినానమ్మా నేను జప సాధన చేసేది. అంటే దర్భసాప వేసుకోకుండా మామూలు కుర్చీలో కూర్చునేది. అంటే నాకు అమ్మని చూస్తా ఉంటేనే ఆ కళ్ళల్లో ఉంచే నాకు ఒకలాంటి వైబ్రేషన్ లాగా అమ్మ నాకు. ఇప్పుడు మంచిదమ్మా. కూడా అయితే నేరుగా చూసినానంటే ఇక కూర్చునేస్తాను. ఓకే. పీఠం పేరు మీద గురువుగారు జపసాధన చేసుకోండి అన్నారు కదా! అలా చేసుకున్నప్పటి నుంచి అవునమ్మా. మీకు శక్తి ఎలా అనిపిచ్చింది? మీలో ఏమైనా మార్పులు కలిగాయా? ఉమ్, నాకు చాలా బాగుండిందమ్మా పీఠం పేరుతో చేసుకుంటా ఉంటే. నాకు చాలా నిజంగానే ఎనర్జీ నాకు అసలు ఎట్లుంటుందంటే ఆ ఎక్కువసేపు కూర్చునేగలుగుతాను పీఠం పేరుతో చేసుకునేటప్పుడు. నేను ఓకే. ఎక్కువసేపు మంచిది. కూర్చునేసి చేసుకుంటా ఉన్నాను ఇంట్లో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అసలు బాగుండిందమ్మా నాకు ఆ పీఠం పేరుతో చేసుకునేటప్పుడు. మంచిదమ్మా. అమ్మా అఖండ దీపం ఇదే మొదటిసారా మీరు పెట్టటం మన నవరాత్రి అవునమ్మా, దీక్షలో? అవునమ్మా, అవునమ్మా. నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడే నేను ఫస్ట్ అఖండ దీపం పెట్టడము. మాలలు వేసుండాను, గుళ్ళకు పోయిండాను, గుడి కట్టుకోండాను, ఇవన్నీ చేస్తున్నాను. ఎప్పుడు నేను అఖండ దీపం పెట్టింది లేదు ఇంట్లో. ఇదే ఫస్ట్ టైం అమ్మ పెట్టడమా. అదే నాకు 9 రోజులు మండిందంటే నాకు అదే కదా, నాకు బాగా ఎక్కువగా సంతోషపడే విషయం అదే అమ్మా. నేను 9 రోజులు నేను ఆ దీపాన్నే చూసుకుంటా ఉన్నానమ్మా. అట్లే నాకు ఆ దీపం చూస్తా ఉంటే నాకు అంత మనసు ప్రశాంతంగా ఉండేది. కూర్చొని చూస్తానే ఉంటే ఏదో నేను అడిగిన క్వశ్చన్లకి అంతా అమ్మ ఫ్యాన్ వేసేదాన్ని కాదమ్మా. నేను ఆ దీపం ఉన్న రోజులు వేసుకుంటే ఏసీ వేసుకుంటాను, తలుపులు మూసుంటే, లేకపోతే తలుపులు తెచ్చేసా ఎట్ట ఒక్క పెట్టినా కూడా పర్వాలేదని అట్లే ఉండేదాన్ని. ఆ గాలి లేకపోయినా కూడా జ్యోతి ఇట్టా అట్టా ఆడినట్టుగా ఏదో జవాబు చెప్పినట్లుగా అట్లా నాకు అనిపించేది అమ్మవారు. ఏదన్నా ఊరికే అట్ట కూర్చొని ఏ అమ్మా నేనేమన్నా ఆ ఇది ప్రసాదాలు ఏమన్నా తక్కువ చేసి పెడతానా, నేను తినలేను కదమ్మా, నేను ఒకటే తినాలి కదా, అందుకని ఏదో ఉండేది నేను ఏది తింటాను అది పెట్టేస్తానమ్మా, పండైనా సరే ఏదన్నా సరే అనేసరంటే అట్లా ఊగినట్టుగా దీపము ఏదో నాకు ఆన్సర్ వచ్చినట్లుగా అట్లా నిజంగా నాకు అనిపించింది. పిచ్చిది లాగా అనుకున్నాను నేను ఇట్లా దీపంలోనే ఆన్సర్. ఇప్పుడు గురువు గారు ఎట్ట నా మనసులో వచ్చిన సందేహాలకి ఎట్ట జవాబు వస్తుందో అట్లా ఆడ కూర్చొని ఏమ్మా నేను ఇట్లా చేస్తా ఉన్నానే, ఇట్లా చేస్తానని, ఇది కరెక్ట్ గా ఉందో లేదో, నేను మంచిగా చేస్తాను లేదన్నప్పుడు దీపం అట్టా ఊగినట్టుగా ఆడినట్టుగా అట్ట ముందరకు వచ్చి వెనక్కిపోయినట్టుగా అట్ట అనిపించేదమ్మా. అమ్మ మీతోటప్పుడు నేరుగా నిలబడి మండేది. మంచిదమ్మా. అట్లా అమ్మ నాకు అది కూడా మామూలుగా మనకి మంచి వద్దు. నవరాత్రి చెప్పండి అమ్మా. దీక్ష ప్రారంభించే ముందు మనకి గురువుగారు అన్ని కాల్‌లో విధి విధానాలు ఇచ్చారు గదా! చాలా సంక్షిప్తంగా. ఆ పద్ధతి మీకు ఎలా అవునమ్మా, అనిపించింది? బాగుండిందమ్మా. అట్ట చేస్తేనే బాగుండింది. భక్తి భక్తిగా మనకు చేయగలిగినాము. అది పెద్ద కష్టమేమి అనిపించలేదమ్మా. వేరే అదే నేను చెప్తాను కదా, చాలా మంది దగ్గరికి నేను వెళ్ళాను పూజా విధానాల గురించి. నేను చేయలేదు వాళ్ళు చెప్పింది, ఎందుకంటే నాకు వాళ్ళు ఏదేదో చెప్పేసాను. 41 రోజు హోమాలు అయిపోయి ఎలవాలి, అట్ట చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి అని, ఒంటి పూట భోజనం చేయాలి అట్లా అని చెప్పినారు. ఇప్పుడు నాకు వయసు అయిందమ్మా, నేను ఏదో ఒకటి పొద్దున కొద్దిగా తినాలి, తినొచ్చు కొద్దిగా తినాలి కదా. నేను మధ్యాహ్నం కొంచెం తినాలి, నైట్ కొద్దిగా తినాలి, అటు ఒంటి పూట భోజనం ఉండాలి, లేకపోతే ఒక్క పొద్దులే ఉండిపోవాలి శుభ్రంగా. ఈ గుడ్డలే కట్టుకోవాలి, ఆ గుడ్డలే కట్టుకోవాలి, అట్ట చెయ్యాలి, ఇట్ట చెయ్యాలి అని చెప్పేసి అన్నప్పుడు అవన్నీ భయం వేసి నేను చేయలేనేమో, మళ్ళీ సగంలో ఆగిపోతే మళ్ళీ అది కూడా దోషమేమో అని చెప్పేసి అని నేను చేయలేదమ్మా. ఇక్కడ గురువు గారు అట్ట చెప్పలేదు కదా, మీకు నిన్న దాంట్లో పట్టుగుడ్డలైతే వద్దు, మరి ఎవరు అడుగుంటారు నేను అనుకున్నా.
రోజు పట్టు చీరలు కట్టుకోవాలేమో, అమ్మవారికి పూజ చేస్తాం అంటే బాగా కళకళని పట్టు చీరలు కట్టుకొని బాగా అలంకరించుకొని కూర్చోవాలేమో అనుకున్నాను. ఏం చెప్పినారు, నూర్లు చీరలే మంచివి ఈ చీరలు. అందువల్లే ఈ ఈ ఫ్యాన్ వేసుకొని దానికి నూలు చీరలు నూలు జాకెట్లు వేసుకున్న వల్లే నేను కంఫర్టబుల్ గా ఉండగలిగినానమ్మా రూమ్ లో కూడా. లేకపోతే అది కూడా ఇబ్బంది పడినా. నాకు మంచిగా చాలా నాకు నచ్చిన విధంగా చెప్పినారు గురువు గారు. నాకు బాగా, అందరికీ కూడా నచ్చుతుందేమో, నాకైతే బాగా నచ్చిందమ్మా. మంచిదమ్మా. అయితే అమ్మా, కొంతమంది ఏమనుకుంటారంటే మనం ప్రత్యక్షంగా తీసుకోలేదు కదా గురూపదేశం, ఆన్లైన్ లో తీసుకునే మంత్రదీక్షకి శక్తి ఉంటుందా అని చాలా మంది అంటుంటారు కదా, అలాంటి వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? మనము ఆ గురువు ఆన్లైన్ లో ఇచ్చిన సాధన చేస్తాను, మనకు అమ్మవారు ప్రతిరోజు మాకు దర్శనం ఇచ్చిందమ్మా. సాధనలో మనం కూర్చుంటానే ఏదో ఒకటి మనస్ఫూర్తిగా తలుచుకొని సాధనలో కూర్చుంటానే అందరినీ దేవతలంతా మొక్కునేసి కూర్చుంటానే మనకేదో ఏ రూపంలోనో ఒక రూపంలో అమ్మ దర్శనం ఇస్తా ఉంది కదా. ఇవ్వకుండా ఉంటే అది ఆన్లైన్ లో మంత్రం అది పనిచేయదేమో అనుకోవాలి. మనకి ఇస్తా ఉంది, నిదర్శనం కనిపిస్తుంది కదమ్మా. ఒళ్ళు తేలిగ్గా ఉనింది, బద్ధకంగా లేకుండా. మళ్ళా చెయ్యాలనేసని ఒక ఇదే అనమాట. చెయ్యాలి, మనము ఎట్టన్నా చెయ్యాలి, తొందరగా జపంలో కూర్చోవాలి అని చెప్పేసి అని ఒక ఇది ఉండాది. దానికి ఏమి బలం అనమాట. మంత్రానికి బలం ఉంటేనే కదన్నమాట మనం చేయగలుగుతాము. లేకపోతే మనం అదేం లేదులే కానీ ఎప్పుడన్నా చేసుకోవచ్చులే, ఏమి టైం ప్రకారం ఏమైనా కూర్చోవాలా, లేయాలా, ప్రసాదాలు పెట్టాలా అనే ఒక ఇది ఉంటుంది కదా. అట్లా కాకుండా ఆ మంత్రంలో బలం ఉంది కాబట్టే కదా కూర్చోగలిగినాం అని నా ఉద్దేశం అమ్మా. మిగతా వాళ్ళదేమో నాకు తెలియదు, నా ఉద్దేశం అయితే అదే అమ్మా. మంచిదమ్మా. అయితే ఈ నవరాత్రి దీక్షలో మీకు వచ్చిన అనుభవాల్లో మీకు నచ్చినవి కొన్ని చెప్తారా? అనుభవాలు అంటే ఇప్పుడు అదే కదమ్మా నేను చెప్పినాను కదమ్మా అన్ని ఇప్పుడు. ఇంకా ఇంకా వాటిల్లో బాగా నచ్చింది అంటూ ఏమైనా ఉందా? ఫస్ట్ రోజు అమ్మవారు వచ్చి నాతో నిజంగానే పక్కన నేను దివానా ఉంటే పక్కన పడుకున్నారని చెప్పినాను కదా. అదైతే ఇప్పటికి కూడా నేను కలే అనుకోవడం లేదమ్మా. నిజంగానే అమ్మవారు వచ్చి నేను చెప్పినప్పుడు గ్రూప్ లో మనకు గురువు గారు నాకు అదే మెసేజ్ ఇచ్చినారు. గ్రూప్ లో కాదు, పర్సనల్ గా ఏమో పెట్టినాను, అదే మెసేజ్ ఇచ్చినారు. ఏమని, అమ్మవారు వచ్చేసిందమ్మా, మీరు నిలబెట్టుకోవాలి, ఇంకా మీ ఇష్టం అమ్మా, అది మీరు పూజా విధానం బట్టి అమ్మవారు నిలబెట్టుకునేలా అమ్మ మీ ఇంటికి వచ్చిందమ్మా అని చెప్పినారు. అది నాకు బాగా నచ్చిందమ్మా. అమ్మవారు అదనేది చాలా ఇది. మళ్ళీ ఆ ఊరికి వెళ్ళినప్పుడు నాకు అసలు ఆ అబ్బాయి నన్ను, మా అల్లుడు మమ్మల్ని తీసుకొని వస్తారో తిరుపతికి అనేది తెలియదు. అదే నాకు నిజంగా అమ్మవారి దయ ఉంది కాబట్టి అది ఎన్నో మామూలుగా చెడ్డ కారణాలు పోతే ఎన్నో అవస్థలు పడి ఇంటికి వస్తాను నేనైతే ఎప్పుడన్నా పోయినా కూడా. అబ్బా పోతే ఇట్లా చెడ్డ కారణాలకు పోతే ఇట్లే అవుతుంది, మనకు బండ్లు దొరకవు, బస్సులు దొరకవు, ఆటోలు దొరకవు అనేసి బాధపడేదాన్ని. అట్లా కాకుండా నాకు అసలు ఆశ్చర్యం. పొద్దునే నేను తెల్లవారుజామున 3 గంటలకు లేసుకొని 6 గంటలకు అంతా పూజ చేసుకొని 6 గంటలకు వెళ్ళడము, మళ్ళీ తిరిగి 12 గంటలకు అమ్మవారికి నైవేద్యం పెట్టినానమ్మా. నేను అన్ని ఇల్లు శుభ్రం చేసుకునేసి 12 గంటలకంతా వచ్చేసి 1 గంటకంతా నైవేద్యం అమ్మకు పెట్టినానంటే ఇంకా అది మంచి అనుభవం కదమ్మా. అది చాలా, ఎంత చూడండి ఒకసారి ఇంత దూరం వెళ్ళేసి నేను వచ్చేసి వాళ్ళు కూడా తీసేసినారు తొందరగా. 10 గంటల అంటే 10 గంటలకు తీసేసినారు. తీయకుండా ఉంటే వియంకులు కాబట్టి వచ్చేదానికి లేదు. అన్ని నాకు కరెక్ట్గా జరిగినాయమ్మా. అన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టలా నేను, ఇట్లా అమ్మవారిని ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టకుండా నాకు అన్ని సవ్యంగా జరిగిపోయింది. అలిసిపోలేదు నేను. అలిసిపోకుండా అన్ని కరెక్ట్గా మళ్ళీ నైట్ చేసుకోగలిగినాను, మధ్యాహ్నం చేసుకున్నాను, పొద్దున చేసుకున్నా. పూట నేను ఒక పూట కూడా వదలలేదు. ఆ కార్యానికి పోయినా నేను ఒక పూట కూడా వదలకుండా చేసుకున్నానమ్మా. అది కూడా మంచి అనుభవం నాకు. ఇట్లా కూడా అట్లా జరిగింది చూడు, మనము ఏది ఆపకుండా చేసుకోగలిగినాము అనేది నాకు అది బాగా నచ్చిందమ్మా. అది చాలా మంచిదమ్మా. మళ్ళా అయితే చెప్పులు మనకి లేకుండా నడిచేదాన్ని కాదు నేను, చెప్పులు లేకుండా నడవలేను నేను. కానీ నాకు అంటే ఏమంటే ఏం పనులు బాటలు చేయకుండా ఒళ్ళు స్మూత్ అయిపోయి చెప్పులు లేకుండా నేను నడవలేను మామూలుగా. అది ఏమనంటే 9 రోజులు చెప్పులు లేకుండా ఉండాలనుకున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేసి అన్నట్టుగా. ఆ చెప్పులు లేకుండా నేను నడవగలిగినాను. మళ్ళా వచ్చి నేను నైట్ లో పడుకుంటే నాకు బాగా నిద్ర పట్టదు అసలు. ఎట్టట్టో ఉంటుంది, అట్టా ఇట్లాగా ఉంటుంది, కొద్దిసేపు నిద్రపోలేను. అట్టప్పుడు ఆ 9 రోజులు నాకు ఇంతవరకు కూడా
పడుకోవడమే మంచిగా నిద్రలో మంచిగా గుళ్ళోకి పోయినట్టుగా ఏదో పూజలు చేసినట్టుగా ఎవరో వచ్చినట్టుగా పోయిన ఇంకా కూడా దీంట్లోనే అట్టే ఉన్నానమ్మా నేను. నవరాత్రి ఈ దేవి ఇవి వారాహి నవరాత్రులు అయిపోతే కూడా ఇప్పటికి కూడా నేను అట్లే మంచి నిద్రపోతా ఉన్నాను. నిద్రలో కూడా మంచి కళలు మంచిగా భక్తిగానే ఉన్నాయమ్మా. కళలు కూడా చాలా ఆనందంగా ఉంది మనసు. ఏం గజబజాన్ని ఏమీ లేకుండా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నదమ్మా నాకు అప్పటి నుంచి కూడా. మంచిదమ్మా. మనకి ప్రతిరోజు జపసాధన తర్వాత ఏమైనా అనుభవాలొస్తే గురువుగారు వాటికి వివరణ ఇచ్చేవారు గదా! అసలు ఆ అవునమ్మా. పద్ధతి గురువుగారు అనుభవాలకి ఇలా వివరణ ఇస్తారు అనే ఆ పద్ధతి చూస్తే మీకేమనిపించింది? అట్టివ్వడం వల్లే నాకు ఇంకా బాగా కుదిరిందమ్మా నాకు. ఈ రోజు ఒకాళ అని చెప్తా అన్నారు గురువు గారు ఏమనేసని, ఒకాళ రాకపోయినా మనకు రాలేదే అనుభవాలు అని చెప్పేసని, మనకు దేవుడు మన దీంట్లో లేదు, మేము పూజ చేస్తున్నా కూడా మాకు అనుభవాలు రాలేదని మీరు అట్లని ఫీల్ అవ్వబాకండి. రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా. అందువల్ల ధైర్యం అనమాట మనకు. ఓహో రాకపోయినా పర్వాలేదు, జపసాధన అయిపోయింది, కంప్లైంట్ అయిపోయింది. వచ్చినా వచ్చింది అని చెప్పి పెడతాము. ఒక్కోసారి గుర్తుండదు, వచ్చిందో రాదో కూడా గుర్తుండదు. అయినా కూడా దానికి చెప్పినారు కాబట్టి భయపడాల్సింది పనిలే. రాకపోయినా భయపడాల్సింది పని లేదు. ఈ రోజు మన జపసాధన పూర్తి అయ్యింది. టైం ప్రకారం 3 పూట్ల మనం జపసాధన చేసుకున్నాము అని చెప్పేసని ఒక తృప్తి అమ్మా అది. అట్లా రిప్లై ఇవ్వడం కూడా చాలా బాగా నచ్చిందమ్మా నాకు. ఏదొస్తే ఇది చెడ్డ నేను చెప్పినాను కదమ్మా మంచి అనుభవం. దీపం ఎప్పుడో నేను గుళ్ళో తన్నేసినాను. ఎప్పుడో 2 సంవత్సరాలు అయిందో, 1 సంవత్సరం ఎప్పుడో చాలా రోజుల ముందు. నాకు ఇట్లా జపంలో కూర్చుంటానే గురువు గారు నాకు చిన్న పాపలాగా వచ్చి కాలు దొక్కేసింది. అయ్యయ్యో కాలు దొక్కేసి నాకు నొప్పి వచ్చేసింది అని కళ్ళు తెరిచేసిన నేను అని చెప్పి, మళ్ళీ జపం కుదరలేదు నాకు అని చెప్తే, నువ్వు ఎప్పుడో గుళ్ళోనో ఎక్కడో దీపం తన్నేసినావమ్మా నువ్వు. ఆ ఆ ఇదే ఆ ఇదే నీకు అమ్మవారు వచ్చి కాలు దొక్కేసింది అని చెప్పినారు. కరెక్ట్ కాదమ్మా అది. అది మంచి అనుభవం కదా అది. వాస్తవం. నిజం. నేను దీపం తన్నేసింది వాస్తవం. తెలియకుండా మంచిదమ్మా. తన్నేసిన నాకు బాగా గుర్తొచ్చేసింది ఆ మాట. అవును మనం గుళ్ళో తన్నేసినాము ఆ రోజు, ఆమె పెట్టేసింది, తగిలింది మన కాలుకి దీపము. ఈ రోజు దానికి తగినట్టు అమ్మవారు వచ్చి నన్ను తొక్కేసింది కాలు అని చెప్పేసని. అట్లా అమ్మా నాది మంచి సొంతంగా అనుభవం కదమ్మా అది. అవునమ్మా. ఆ చాలా గొప్ప అనుభవం అది. మనం ఆ అమ్మవారు ఆ రూపేణ మీరు చేసిన అంటే తెలియక చేసిన తప్పును ఇప్పుడు కూడా తీసేసారు స్వామికి అమ్మవారు. స్వామి ఎవరో గురువు ఎవరో నాకు తెలియదమ్మా. నేను ఇంతవరకు చూడలేదు. నాకు దీపం తన్నిన విషయం నేను ఎవరితోనూ చెప్పలా, మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలా. ఆమె దీపం పెట్టినామి, నేను ఆర్తి ఇచ్చేదానికి వచ్చినామి, మా ముగ్గురికే తెలుసు. ఒక ఆమె ఆర్తికి వచ్చినామి, దీపం పెట్టినామి, నాకు మా ముగ్గురికే తెలుసు ఆ దీపం తగిలింది నా కాలుకి. మరి గురువు గారు కరెక్ట్ గా చెప్పినారు కదా ఆ మాట. ఇంకా నాకు మంచి అనుభవమే కదమ్మా ఆ మాట. అవునమ్మా. చాలా మంచిదమ్మా. అది అది అంత గురుభక్తి ఉండాలి మనకి. అమ్మా సొంతంగా అదే అదే చేసుంటే అమ్మా. మీరు నవరాత్రులు పూర్తి చేసుకునేవాళ్ళని మీకుందా నమ్మకం? అయ్యో ఆ యూట్యూబ్ లో చూసినానమ్మా. ఊరికే చూస్తా ఉంటాం కదా, మంది వచ్చినప్పుడే కూడా అదే కూడా యూట్యూబ్ కనెక్షన్ అవుతాంది. వాళ్ళు ఏందేందో కంద దీపం పెట్టాలి అది ఇది అవన్నీ నా వల్ల అయి ఉండదమ్మా. నేను చేసి ఉండలేను అవన్నీ. మంచిదమ్మా. అసలు అమ్మా చేసి ఉండలేను గురువుగారు నేను ఆ! హ? చెప్పండి. చెప్పండి. అదే అమ్మా, ఇక్కడ ఈ గురువు గారు చెప్పిన విధంగా ఇట్లా చేసుకున్న వల్లే నాకు ఈజీగా ఉండింది. నేను చేసుకోగలిగినాను. నాకు ఇంకా నేను చేసుకోండమ్మా. ఇంకేదో వేరే విధంగా అయితే నేను చేసుకోండాను నేను. నేను ఓకే అమ్మా. చేసుకున్నాను. నేను చెప్పిన వాళ్ళిద్దరు కూడా చేసుకున్నారమ్మా. నమ్మి వాళ్ళిద్దరు కూడా చేసుకున్నారు. ఎవరు రమ గాని కుమారి గాని. అసలు ఈ రమ్య వచ్చి వాళ్ళిద్దరికి పరిచయం లేదు, నాకు పరిచయం రమ్య. నాకు రమ్య చెప్తే వాళ్ళిద్దరు చెప్తే వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచిగా అసలు చాలా వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు వింటుంటారు. చాలా హ్యాపీగా వాళ్ళు, అక్క నీ ద్వారా మాకు వచ్చింది అక్క ఈ అవకాశం, దారి చూపించడం అంతే. మనం గురువు అని కాదు, మనం ఇదని కాదు, దారి చూపించడం. ఇట్లా చేసుకుంటా నేను, మీరు కూడా చేసుకోండి మంచి జరుగుతుందంట అని చెప్పినాను. మీరు చెప్పినా కాబట్టి నేను చేసుకున్నాను, నాకు చాలా మంచి అయింది అని చెప్పినారు వాళ్ళు. సరే అమ్మా. గురువుగారు మనకి నవరాత్రుల్లో కొన్ని రోజులు కొన్ని కొత్తగా అంటే అమ్మవారికి చేసుకోండి అన్నారు కదా! గోరింటాకు పెట్టండి, నైవేద్యాలు ఇలా పెట్టండి. అలా అన్నప్పుడు మీకేమనిపించింది? అంటే అమ్మవారికి గోరింటాకు పెట్టమన్నారు గురువుగారు. అది విన్న తర్వాత ఏమనిపించిందమ్మా మీకు?
ఏమనిపించలేదు. ఆ రోజు విశేషమైన రోజేమో ఆ రోజు పెట్టుకుంటారేమో గోరింటాకు అమ్మవారు, అయ్యవారు వచ్చి అని చెప్పేసని. అదే నేను హ్మ్. చెప్పినాను కదమ్మా, నాకు కుమారి హెల్ప్ చేసిందమ్మా. నాకు రమ గాని, కుమారి గాని హెల్ప్ చేసేవాళ్ళమ్మా ఇప్పుడు హ్మ్. ఆ రోజు గోరింటాకు పెట్టమన్నారు కదా! గోరింటాకు, పెరుగు వడలు పెట్టమన్నారు కదా! హ్మ్. ఆ వడలు 4 చేసి ఇచ్చి పంపించింది కుమారి. గోరింటాకు రుబ్బిచ్చి పంపించింది. అవన్నీ వేసి, గంధము అవన్నీ వేసి. అంటే మేము ముగ్గురం సాధనలో ఉన్నాం కాబట్టి వేరే ఇళ్ళకైతే తీసుకోకూడదు కదా మేము ఇది హ్మ్. చేస్తా ఉన్నాం కదా! అవును. నవరాత్రుల్లో మేము వారాహిని నవరాత్రులు చేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా శుభ్రంగా ఉందని. లేకపోతే మా కోడళ్ళ దగ్గర కూడా చేపించుకోలేదు నేను. వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకోలేదని. అది తీసుకున్నాను. నేను పెరుగు తెచ్చి నేను పోసుకొనేసి, మళ్ళా దానికి ఇంకా పెట్టుకొనేసి నేనట్లా నాకు ఈడ రోలు, ఆ గోరింటాకు అవన్నీ వాళ్ళు ఏడాడో పోయి ఎతికి తెచ్చినారమ్మా. అన్ని ఆవు పిడకలు గాని, ఆవు పేడ గాని, పంచితం గాని, ఇట్లా గోరింటాకు గాని ఇవన్నీ గూడా ఎతికి, పూలు అవన్నీ గూడా ఎర్ర మందారం పూలు అవన్నీ గూడా ఏడాడో ఎతికి తెచ్చి వాళ్ళు పెట్టుకొని నాకు ఇచ్చినారమ్మా. నేను అవన్నీ పెట్టుకుంటా దేవుడికి. బాగా అసలు అందంగా చూసుకున్న అమ్మవారిని. ఫోటోలు తీసి పెట్టకూడదు ఎవరికి గాని అన్నారు కాబట్టి గమ్మున అలా స్టేటస్‌లో రోజు పెట్టేసుకుంటా ఫుల్లుగా. ఆ అమ్మవారు నాకు అందంగా కనిపించినప్పుడల్లా. అమ్మ ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? అంటే అమ్మా అదే ఆఖరి రోజు మనకి గురువుగారు ఉద్యాపన ఎలా చేయాలి అని చెప్పారు కదా! అమ్మవారికి సారె పెట్టడం గానివ్వండి. ఆ! ఆ అన్నీ కార్యక్రమం తెచ్చుకున్నానమ్మా. హ్మ్. నా నాగమణి గారు నాకు అన్ని రాసేస్తున్నారు కదా! పెట్టినారు ఆ లిస్టు. ముందు గూడా అట్టే ఎట్లా పూజా విధం అనేది అంటే వినేదాన్ని చదువుకున్నాను అన్నీ. చదువుకునేసి ఒకరికొకరు మేము ముగ్గురం చెప్పుకుంటాము. రమ, కుమారి, నేను. ఇది తెచ్చుకున్నావా? ఇది తెచ్చుకున్నావా? ఇది తెచ్చుకున్నావా? ఇది తేలేదా? లాస్ట్‌లో నేను అద్దం మర్చిపోయినానమ్మా నేను. మళ్ళా అద్దంని కుమారిని బజారుకి పోయింటే నాకు అద్దం తెచ్చే కుమారి నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేసని మళ్ళా అద్దం తెప్పించుకున్నాను. అన్నీ తెచ్చుకున్నామమ్మా. ఎర్ర చీర పెట్టమన్నారు. ఎర్ర జాకెట్ పెట్టమన్నారు. అవే పెట్టుకున్నాము. మా స్వామివారికి పంచె టవల్ పెట్టమన్నారు. అది పెట్టుకున్నాము. ప్రతి ఒక్కటి గాజులు, సింగార తిలకము, కాటిక అన్నీ స్వామివారు చెప్పినటువన్నీ అన్నీ ముత్తైదు వాళ్ళకి ఉపయోగపడే వస్తువులే కాబట్టి అన్నీ పెట్టుకున్నామమ్మా. బాగునింది. అది మంచిదమ్మ. కూడా బాగునిందా. మనము అట్లా అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికి అట్ట వాయినం ఇవ్వడం అంటే ఎంత మహాభాగ్యం ఉంటే గాని ఇవ్వలేం గదా! అట్లా మేము 9 రోజులు పూజ చేసుకొని మనం అట్లా ఇచ్చినామంటే చాలా సంతృప్తిగా చాలా బాగుండిందమ్మా నాకు. చాలా మంచిదమ్మా. చెప్పారు. అమ్మ ఉద్వాసన కార్యక్రమం అయిపోయాక అమ్మవారికి దిష్టి తీయమని అన్నారు కదా గురువుగారు. అలా అవునమ్మా. చెప్పినప్పుడు మీకేమనిపించిందమ్మా? తీసినానమ్మా. నిజమే గదా! దిష్టి ఉంటుంది. అంటే మా ఇంట్లో అయితే ఎవరు వచ్చి దేవుడిని చూసినోళ్ళు ఏం లేరు. చాలా మంది ఇళ్ళల్లో వచ్చి చూసినారంట. వాళ్ళు దిష్టి తీస్తేనే మంచిది గదా! హ్మ్. తీసినాం. ప్రతి ఒక్కరు తీసినాం. నాకు చేయాలనిపించిందమ్మా. చెయ్యాలి, మంచిదమ్మ. మంచిది. అన్నీ ఆయా కార్యక్రమాలు చేసేటప్పుడు ఇది ఇట్లా చేస్తేనే మంచిది అన్నట్టుండింది నా మనసుకి. అవును. ఇది చేసేస్తేనే మంచిది. దిష్టి తీయాలి గదా! అమ్మకి నేనే అయినా గూడా రోజు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాను గదా! బాగా అందంగా కనిపించేది మందార పూలు పెట్టినప్పుడు, అట్లా రోజా పూలు మాలేసినప్పుడు, మల్లె పూలే పెట్టినప్పుడు అట్లా అనిపించేది. నా కళ్ళే గూడా అమ్మవారికి దిష్టి తగిలుండొచ్చు గదా! దిష్టి తీయడం వల్ల మంచిదమ్మా. అవునమ్మా. బాగా ఇదంతా కార్యక్రమం అయిపోయాక మంచిదనిపించింది. అమ్మవారిని ఇంకా సాగనంపే కార్యక్రమం కదా! అప్పుడు మీకసలెలా హ్మ్. అనిపిచ్చింది అమ్మని సాగనంపేటప్పుడు? నిజంగానే అదే అమ్మా. నేను ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చిన ముందే చెప్పినాను నేను. ఆ! అట్లా అమ్మ నేను నిజంగానే అమ్మ బయలుదేరిపోయినట్టుండింది. తెల్లవారుజామున 4:50కంతా అది 4 గంటలకే కరెక్ట్‌గా లేసి నేను మళ్ళా వాళ్ళని గూడా లేపేసినా. రమ వాళ్ళని, కుమారి వాళ్ళని గూడా లేపేసినాను ఫోను జేసి. నాగమణి వాళ్ళ దగ్గర నుంచి నాకు అది అదే ఏం కాల్ అంటారు? వీడియో కాల్ లాంటిది ఇంకోటుంది. టెలిగ్రామ్ కాల్ అదొచ్చింది. ఆ గ్రూప్‌లో ఉండేవాళ్ళంతా దాంట్లోకొచ్చున్నారు. నాకు అల్లారం మోగింది. నేను లేసినాను. దాంట్లోంచి గూడా ఆ కాల్ వేరే వచ్చింది. ఇంక లేసి వాళ్ళందరిని గూడా లేపేసినాను. లేసి నాకు గబగబా అని జెప్పేసని ఆ కార్యక్రమం అంతా చేసి, చెప్పిన విధంగానే అన్నీ అప్పటికప్పుడు గూడా చూసుకుంటానమ్మా. నేను మర్చిపోతాను. అప్పటికప్పుడు చూసుకుంటాను. ఓపికగా కూర్చొని, స్నానం జేసి, ఇల్లు తుడిచేసి, ఓపికగా కూర్చొని దీపాలు పెట్టేసిన తర్వాత, ఇట్లా చూసుకొని, ఇట్లా చేయాలా అని జెప్పేసని అటు కర్పూరం హారతిచ్చి అట్ట పెట్టి, నిజంగానే ఆమె
బయలుదేరిపోయినట్టుగా అట్లా అనిపించిందమ్మా. పోయేసరా అమ్మా అని చెప్పి ఓని ఏడ్చేసి ఎక్కుళ్ళు పెట్టేసినానమ్మా నేను. ఏది మనం అబద్ధం చెప్పం కదమ్మా, ఇది దేవుడి విషయం కదా, ఏది అబద్ధం చెప్పము. భలే ఏడ్చినానమ్మా నేను, నిజంగానే చాలా ఏడ్చినానంటే అట్లా ఇట్లా ఏడవలేదు. ఎక్కుళ్ళు వచ్చేసినాయంటే ఒకసారి అది ఆలోచించుకోండి మీరు, ఎంత ఏడ్చుంటే నాకు ఎక్కుళ్ళు వచ్చేస్తాయి. అట్లా ఏడ్చినాను నేను. అయితే మళ్ళా అమ్మా ఈ గేట్ దాకా నవరాత్రులు పోయినాను, మెట్లు వరకు పోయినాను. పోయేసిరా అమ్మా అని చెప్పేసి అనుకొని దండం పెట్టుకొని వచ్చినానమ్మా. అయితే ఈ నవరాత్రులు మీకు సంపూర్ణంగా చేసుకున్నానని సంతృప్తినిచ్చాయమ్మా? మీకేమైనా లోటు అనిపించిందా? అవునమ్మా, ఏమి లోటు అనిపించదమ్మా, సంతృప్తిగా చేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నాను, సంతృప్తిగా చేసుకున్నానమ్మా. ఇది చిన్న రూమ్ వల్ల కొంచెం అదే పనులకి మామూలు సర్దుకునే దానికి కొంచెం ఇబ్బంది పడినానే గాని, దీపము 9 రోజులు మండే దగ్గర అట్లా పెట్టుకునే దానికోసం. మామూలుగా దేవుడు ఉండే వాళ్ళకైతే ఇబ్బందే లేదు. నాకు మాత్రం కొంచెం అది ఒక్కటే కొంచెం పని ఎక్కువ అయింది, ఇంకేం లేదమ్మా. ఎవరన్నా పిలిచి చేయించుకోండొచ్చు, కానీ వాళ్ళు ఎట్టుంటారో ఏమో. మనం చేసుకోవాలనుకున్నాం కదా, మనమే కష్టపడి ఓపికగా చేసుకుంటామని చెప్పేసి చేసుకుంటానే ఉన్నానమ్మా. పని ఏమి ఇబ్బంది లేదమ్మా, నాకు బాగా మంచిదమ్మా. సంతృప్తి పరిచిందమ్మా నాకు. మంచిదమ్మా. అలాగే మనకి గురువుగారు ఉద్యాపన కార్యక్రమం ముందు రోజు మనకి విధి విధానాల గురించి జూమ్ కాల్ ఇచ్చారు కదమ్మా! అందులో అవునమ్మా. అంటే అంతా చెప్పారు. విధి విధానాలు చెప్పారు. అలాగే మన సనాతన ధర్మం గురించి, పిల్లల్ని ఏ విధంగా ఓహో. చిన్నప్పటి నుంచే పెంచాలని చెప్పి అవునమ్మా, చెప్పారు గదా! దాని గురించి మీ కరెక్ట్గా అభిప్రాయం అమ్మా. అమ్మా? నాకు మంచి మంచి మాట చెప్పినారు. మా కొడుకులతో కూడా అదే చెప్పినాను. గురువు గారు చెప్పినట్టుగా మసీదుకి పోయే పిల్లకాయలు వాళ్ళకు బుర్కాలా గుట్టేసి టోపీలేసి వాళ్ళు తొడుకొని పోతారు. వాళ్ళు మసీదుకి వారానికి ఒక రోజు, శుక్రవారం అయితే. వీళ్ళు ఆదివారం అయితే చర్చిలకు వెళ్తారు. మా ఇళ్ళ ముందరే పోతా ఉంటారు అట్టా ఇట్టా. నిజంగానే మన పిల్లకాయలు, నేను కూడా నా పిల్లకాయలు తొడుకోబోలేదమ్మా. షాపులో పెట్టేసి నేను కూడా పొరపాటు చేసిన. అదే నేను చెప్పినాను, మిమ్మల్ని కూడా తొడుకోబోలేదు నాయన. నేను అప్పుడు మీరు షాప్ లో ఉండరా, నేను గుడికి పోసి వస్తా, నేను ఆ టూర్కి పోతాను, ఆ గుళ్ళు తిరుగుతా, ఈ గుళ్ళు తిరుగుతాను అనేసి వాళ్ళు ఎక్కడికి పిలుచుకోమనమ్మా. నేను వాళ్ళని ఎప్పుడు వాళ్ళని ఇంట్లో పెట్టేసి నేను పోయి తిరిగేసి వస్తానమ్మా గుళ్ళంతా. అది గురువు చెప్పినప్పుడు నాకు చంప మీద ఒక దెబ్బ కొట్టి చెప్పినట్టు అనిపించింది. నిజం, వాస్తవం అమ్మా. ఇంకా మేటి నుంచి నా కొడుకు కోడాళ్ళు ఎక్కడికైనా పోవాలంటే మనవరాలను కూడా వాళ్ళతో పంపించి నేను షాపులు చూసుకుంటాము అని చెప్పేసి అనిపించింది. నిజంగానే మంచి మాట అమ్మా. అది చాలా మంది మన హిందువులు అది పాటించడం లేదు. క్రిస్టియన్స్ పాటిస్తారా, ముస్లిమ్స్ పాటిస్తారా, మనం పాటించడం లేదమ్మా. వాస్తవం అమ్మా, ఇది మాత్రమా. కనుక్కున్నాం అవునమ్మా. మనం. చూడు, నేను అదే అనుకున్నాను, ఏదో గుడి కట్టుకున్నా చేసుకున్నా అన్ని తెలుసు నాకు అనేసి అన్నట్టునింది. కానీ నాకు అది కూడా తెలియదు. నేను మా పిల్లకాయలతో ఎప్పుడు ఇంతవరకు నేను గుడికి పోయిందే లేదమ్మా. నేను వాళ్ళని పెట్టేసి నేను పోతాను. వాళ్ళని మా అమ్మ దగ్గర, చిన్న పిల్లకాయలప్పుడు వాళ్ళని మా అమ్మ దగ్గర వదిలేసి నేను పోయేదాన్ని. వాళ్ళు ప్రశాంతంగా నన్ను పెట్టరు. గుడికి తొడుకుపోతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకునిరు, గుడి తిరగనివ్వరు అని చెప్పేసి. నేనేమి ఆడ భక్తిగా ఏం చేసింది ఏం లే, ఊరికే పోయి దండం పెట్టుకొని వచ్చేసేదానికి. వాళ్ళని తొడుకొని పోను, వాళ్ళ ఇంట్లో పెట్టేసి పోతాను అట్లా. ఇది మాత్రం తప్పమ్మ. వాళ్ళైతే తొడుకొని పోతారు వాళ్ళు కూడా రెడీ చేసి. ఇది మాత్రం అవునమ్మా. అందుకే వాస్తవం అమ్మా, మనం నిజంగానే. చేసే తప్పులు కానీ, పొరపాట్లు గాని, అందుకే గురువుగారు ఉమ్. ప్రతి ఒక్కళ్ళకి నేనే అమ్మా, ఇవన్నీ కలగాలి అని. ఇంకెవరికన్నా నాకొద్దు, నేనే పిలుచుకొని పోయేదాన్ని కాదు. ఇంకా మేటి నుంచి నా సరే. మనవరాల్ని మా కొడుకులతో కోడలతో పంపిస్తాను గుళ్ళకి. మంచిదమ్మా. చాలా మంచిది. అమ్మా ఇంకొకటి సనాతన ధర్మం గురించి కానీ, మన దేవీ దేవతల గురించి కానీ గురువుగారు జూమ్ కాల్స్‌లో చెప్పేవారు. సో, మన ఉమ్. గురువుగారి మీద మీ అభిప్రాయం కానీ, మన దేవీ దేవతల గురించి అభిప్రాయం కానీ చెప్పరా? ఎట్లా అమ్మా, ఎట్లా గుర్తు చేయండి. అంటే మీరు గురువుగారి గురించి మీరు ఏమని భావిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మన సనాతన ధర్మం గురించి గురువుగారు చాలా చక్కగా వివరిస్తారు కదా! నేను విన్నానో లేదో అమ్మా, కొన్ని వీడియోలు కూడా వినలేదు నేను. హ్మ్. నాకు గురువు గారు ప్రతి ఒక్కటి నేను వినిందంతా నాకు బాగా నచ్చే మాటలే చెప్పినారమ్మా. ఏదైనా సరే నిజంగానే ఇప్పుడు చెప్పినాను కదా, పిల్లలు గుడికి పోయే కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా నాకు గురువు గారు చెప్పేదాన్ని కరెక్టే అమ్మా. అన్ని మంచి మంచి చేయమని చెప్తా ఉండారు. ఏది గాని మనం ఎంతసేపటికి అదని ఇదని అట్లా చూసుకోకుండా ఎవరికన్నా హెల్ప్ చేయడం కూడా చాలా అది పుణ్యమే కదా. ఒక వీడియో ఒకటి చూస్తున్నాను, అది గురువు గారితో ఎవరిదో తెలియదు. ఆశ్రమంలో చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు, అట్ట వాళ్ళకి పోయి హెల్ప్ చేయడము.
డబ్బుల విషయం ఎట్టన్నా అయింది. వాళ్ళకు పనులు చేసి పెట్టడం గాని అది. అది ఏది చెప్పినారో మీరు అడిగేది నాకైతే ఐడియా లేదు గానీ, పర్లేదమ్మా. అంటే మీరు అందరికి పీఠంలోకొచ్చారు గదా! అంటే మన గురువు గారి మీద హ్మ్. అభిప్రాయం గురించి తెలుసుకోవాలని అడిగానమ్మా అంతే. గురువుగారు ప్రతి ఒక్కటమ్మా ఏది చెప్పినా అది మంచి మాటగానే ఉందమ్మా నాకైతే. ఇప్పుడు ఆయనైతే నేను చూడలేదు. నేను చెప్పినాను మీకు. హ్మ్. ఆయనెప్పుడు నేను చూడలేదు. అయినా గూడా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట విలువైన మాటలు. నిజంగానే ఇక్కడ జరిగేటివే గురువుగారు మనకు చెప్తా ఉండారు. మనలో మనం ఏర్పించుకొని దాన్ని కరెక్ట్‌గా చేసుకోగలిగితే ఇంక మీదట వాళ్ళన్నా కరెక్ట్‌గా ఉంటారని జెప్పేది నా ఇది. మన పిల్లలు వాళ్ళకి పిల్లలన్నా గూడా బాగుంటారు అని జెప్పేసని. మంచిదమ్మా. అమ్మా అంటే హ్మ్. నవరాత్రులు చేసుకోవాలి అని అనుకునే వారికి మీరేమైనా సలహాలు గాని, సందేశం గాని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఆ! మంచిదమ్మా. అందరూ చేసుకుంటే 9 రోజులు చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతత, డాక్టర్లకెళ్ళి వేలు వేలుగా పోసేస్తాం మనం ఆరోగ్యం కోసమని. కానీ ఈ 9 రోజులు అమ్మవారు భక్తిలో మనము పూజలు చేసుకోవడం వల్ల అందరూ వాళ్ళోళ్ళు పెట్టుండే వాళ్ళకేదేది అనుభవాలు వచ్చిందంటే వాళ్ళు పెట్టడం వల్ల గురువుగారు దానికి ఆన్సర్‌లు చెప్తా ఉంటే అవన్నీ వింటా ఉంటే మనకు వైద్యం వల్ల ఇప్పుడు మనకెట్లా మాత్రేసుకుంటే జ్వరమొస్తే మాత్రేసుకుంటే ఎట్లా మనకు పనిచేసి జ్వరం తగ్గుతుందో అట్లా మనసుకి తేలిగ్గా అనిపిస్తా ఉంది. అప్పుడు ఒళ్ళు గూడా మనకు బావుందమ్మా. అట్లా దీంట్లోకొస్తే మనసే అన్నిటికి కారణం అంటారు గదా! మనసు తేలికవ్వడం వల్ల ఏమిరంటే, మనకు ఒంట్లో ఆరోగ్యం ఏదన్నా ఉంటే గూడా తేలికయిపోతాంది మనకు. చాలా బాగుందమ్మా. మళ్ళా చాలా మంచిదమ్మా. రోజుకి 2 సార్లు, 3 సార్లు గూడా స్నానం జేసినానమ్మా నేను. ఇట్లా ఇది పోతే మళ్ళా స్నానం జేయాలని చెప్పున్నారు. అందుకని జెప్పేసి రోజుకి 2 సార్లు, 3 సార్లు గూడా తలపైన స్నానం జేస్తే నాకు ఒకసారి గూడా జలుబు, జ్వరం అనేది గూడా రాలేదమ్మా. నిజంగానే. అదే చెప్పేది మనసుకు నచ్చింది చేస్తే ఏది గాని రాదు. మన దరిదాపుల్లోకి జలుబు గాని రాలేదు, దగ్గు రాలేదు, జ్వరము రాలేదమ్మా ఎన్ని సార్లు స్నానం జేసినానో ఈ 9 రోజులకే 9 రోజుల్లో 18 సార్లు మళ్ళా ఎగస్ట్రా గూడా ఒక్కొక్క 2 సార్లు గూడా చేసుకుంటే గూడా చం దగ్గర దగ్గర 30 సార్లు దాకా జేసినాను నేను. అయినా గూడా నాకు ఒక రోజుకి 3, 4 సార్లు గూడా చేసుండాను. అయినా గూడా ఏం జలుబు, దగ్గు, జ్వరము గాని రానే లేదమ్మా. చాలా బాగుండింది. మనసే కారణం అన్నిటికి అంటారు గదా! మనకు మెయిన్‌గా ఏమంటే మంచి మాటలు వినడం వల్ల మంచిగా మనం మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర దీపాలు పెట్టుకొని మనస్ఫూర్తిగా కూర్చొని మనస్ఫూర్తిగా మనము ఆ ధ్యానంలో ఉండడం వల్ల అన్నీ మంచి జరుగుతుందమ్మా. మన ఒంటికి మంచి జరుగుతుంది. రెండోది ఏమిరా అంటే మనము ఎవరిని గాని ఆ 9 రోజులు ఎవరిని గాని ఏమి తిట్టకుండా, అరవకుండా, ఏది గాని ఆ చెడ్డ మాటలు వినకుండా, చెడ్డవి చూడకుండా అట్లా మంచివే ఏదన్నా మంచి వీడియోలే, మంచి దేవుడు పాటలు, వారాహి అమ్మవారి పాటలే విన్నా నేనే. అదే అవి చాలీసా, వారాహి చాలీసా వస్తది. అది లలిత సహస్రనామం ఇవి చదువుకునే లలిత సాహిసాలు అవి. నాకు పెద్దగా చదువు రాదు. అటన్ని చదవగలుగుతాను తెలుగు. కొంచెం కొంచెం ఒత్తులు ఎక్కువగా పలకలేను. కొంచెం కొంచెం చదువుతా కదా! అట్టాటి చదువుకోవడం ఎప్పుడు భక్తిగా ఉండడం వల్ల చాలా మ మనసు ప్రశాంతంగా ఉండింది. ఒళ్ళు గూడా ఆరోగ్యంగా ఉండింది. చాలా బాగుండిందమ్మా. అసలు 9 రోజులు ఎట్ట గడిచిపోయినాయా? ఇంకా ఉండుంటే బాగుండన్నట్టు అనిపించిందమ్మా నాకైతే. మామూలుగా అయితే 41 రోజా ప అట్లా ఆ రోజులా, ఈ రోజులా అనుకునేదాన్ని నేను. అట్ట 9 రోజులు ఎప్పుడో ఎట్టా గడిచిపోయినాయి. ఇంకా ఉండుంటే బాగున్ను. ఇంక అమ్మని తెల్లవారుజామున మీరు 4 గంటలకంతా లేసి పంపించేయాలమ్మా అన్నప్పుడు భయం నాకు. ఇంక దీని పైన పెట్టుకోకూడదేమో అమ్మని ఆమె స్నానానికి ఆమెను పంపించేయాలేమో అని చెప్పేసి లేకపోతే మళ్ళా పెట్టుకోనుంటా. అట్లే ఆ విధంగానే అట్లే పెట్టుకోనుంటా ఇంకా 2 రోజులు. అట్టనిపించిందమ్మా నాకు. చాలా బాగుంది. అందరూ చేసుకుంటే గూడా అందరికి గూడా మంచి జరుగుతుంది. మంచిగా ఉంటారు. ఇప్పుడు ఎంతసేపటికి మనకు డబ్బులు, వ్యాపారాలు, పదవులు అది ఇది అని జెప్పేసని అట్ట పరిగెత్తడం తప్పిస్తే మన కోసం మనం చేసుకున్నట్టుగా, మన కోసం మన మనసు ప్రశాంతం కోసము, మనం బాగుండే ఆనందంగా ఉండే దాని కోసం ఇట్లాంటి వ్రతాలు గూడా చేసుకుంటా ఉంటే మనం ఆరోగ్యంగాను, ఆనందంగాను బాగుంటామమ్మా. చాలా హ్యాపీగా మంచిదమ్మా. ఉంటాం చాలా మనం. చక్కగా చెప్పారు. మీ అనుభవాలు చాలా అవునమ్మా. గొప్పగా నేను నా పంచుకున్నారు. అనుభవమే నేను చెప్పినానమ్మా. చాలా బాగుంది. నాకు డబ్బులుండాయి, నగలుండాయి, పదవులుండాయి, అన్నీ ఉండాయి. నేను చెప్పినాను గదమ్మా! నేను ఎంపీటీసీని. అన్నీ ఉండాయి.
అక్కడంతా నాకు మనసు ప్రశాంతత లేదమ్మా. ఇక్కడ భలే ఉండింది. ఆ 9 రోజులు మాత్రం చాలా బాగుండిందమ్మా. చాలా అమ్మవారే మనతో కూడా ధన్యవాదాలమ్మా. ఉన్నట్టుగా, దేవుళ్ళతోనే మనం కలిసి ఉన్నట్టుగా 9 రోజులు. ప్రతిరోజు నేను వెంటనే ఏది పెట్టినా గ్రూపులో వచ్చినా ఆమె పెట్టిన నాగమణి గారు వెంటనే ఓపెన్ చేసుకొని వింటాను, చూస్తాను. అట్లా ఫాలోయింగ్ లో ఉన్నానమ్మా నేను. ఏది మిగతా అన్ని పక్కకు పెట్టేసిన నేను. అప్పుడు స్టేటస్ కూడా అన్ని వారాహిదేవే పెట్టిన. ఏ రాజకీయాలు కానీ ఎంత ముఖ్యమైనది వచ్చినా కూడా నేను పెట్టనే లేదమ్మా. ఆ 9 రోజుల 10 రోజులు పెట్టలా మొత్తం నేను. అంత ఫాలోయింగ్ లో ఉన్నాను నేను. నాకు చాలా బాగా మంచిదమ్మా. నచ్చిందమ్మా. చాలా బాగా చేస్తున్నా. అవును. సరే అమ్మా. ధన్యవాదాలమ్మా. చాలా బాగా మీకు చెప్పారు. ధన్యవాదాలమ్మా. గురువు గారికి నిజంగానే శతకోటి వందనాలమ్మా గురువు గారికి. ఎందుకంటే నేను చెప్పినాను, గురువునైతే ఎప్పుడన్నా నాకు చూసే అవకాశం వస్తుందా రాదో కూడా నాకు తెలియదు. నాకు బాగా నాకు తగినట్టుగా నా నా వయసు వాళ్ళకి నాకు తగినట్టుగా నా మెంటాలిటీకి తగినట్టుగా గురువు గారి మాటలు గాని విధానం గాని చాలా బాగా నచ్చిందమ్మా. నిజంగానే రమ్యకి థ్యాంక్స్ చెప్పాలి. నాగమణి గారికి నాకు అడిగినప్పుడంతా నాకు చెప్పడము, గురువు గారికి శతకోటి వందనాలమ్మా. మంచిదమ్మా. ధన్యవాదాలమ్మా. నమస్కారం. ధన్యవాదాలమ్మా.